ప్రియ మిత్రుల్లో పెళ్ళూరు సునీల్ గారు, సుంకర గోపాలయ్య గారు, దోర్నాదుల సిద్ధార్థ గారు, కె శ్రీనివాస్ గారు, ఈనాటి ఈ సదస్సులో పాల్గొంటున్న సోదరులందరికీ నమస్కారం. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని మనం వ్యాపార ప్రకటనలో వింటూ ఉంటాం. మేడిపల్లి రవికుమార్ గారి ఆలోచన వ్యాపార ప్రకటన లాంటిది కాదు. ఆయనకు వచ్చిన ఐడియా చాలా నిర్మాణాత్మకమైనటువంటిది. ఎంత నిర్మాణాత్మకమైందో ఈ 22 రోజులుగా మనం అందరూ రోజు గమనిస్తూ ఉన్నాం. ఈ చివరి రోజు ఈ 22వ ప్రసంగం నన్ను నా విమర్శ జీవితాన్ని గురించి మాట్లాడమని ఆహ్వానించినందుకు మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. స్నేహితులారా, ఆధునిక సాహిత్య ప్రక్రియలలో కవిత్వము, నవల, కథానిక, నాటకం, వ్యాసం అనేకం ఉన్నాయి. అందులో సాహిత్య విమర్శ ఒక ప్రధానమైనటువంటి ప్రక్రియ. సార్ వినిపించడం లేదు సార్. రాజపాళెం సార్ మ్యూట్ అయిపోయారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎక్కడ మ్యూట్ అయిన మిత్రం? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇప్పుడే ఒక్క నిమిషం కూడా కాదు. సాహితీ విమర్శ అనేది అని అన్నారు సార్. సాహిత్య విమర్శన గురించి నా పూర్వ విమర్శకులు, సాహిత్య చరిత్రకారులు చెప్పిన అభిప్రాయాలను కొన్నింటిని మీ ముందు ఉంచి తర్వాత నేను నా సాహిత్య విమర్శన గురించి మాట్లాడతాను. బహుశా 1899లో అనుకుంటాను, వెన్నేటి రామచంద్రరావు గారని మను వసు చరిత్ర కవితా విమర్శన పుస్తకం రాశారు. అందులో మొట్టమొదటి వాక్యం ఏమిటంటే, లోకములో కావ్య విమర్శనము బహు నిష్ఠురపు పని అన్నాడు. లోకములో కావ్య విమర్శనము కడు నిష్ఠురపు పని అని అన్నాడు. ఆ వాక్యం చదివి నాకు జలదింపు వచ్చింది. ఎందుకు ఇంత పెద్ద ఆయన ఎప్పుడు 1899లోనే మాట అన్నాడు. ఇటీవలి కాలంలో ఒక 20 సంవత్సరాల క్రితము త్రిపురనేని మధుసూదన్ రావు గారు ఒక మాట అన్నారు. రచనను వివరించటం రచన చేయటం కన్నా కష్టమైన పని అని అన్నారు. రచనను వివరించటం రచనను చేయటం కన్నా కష్టమైన పని అని ఆయన అన్నారు. అప్పుడు కూడా నేను అలాగే భయపడ్డాను, ఎందుకు ఇంత మాట అన్నాడు ఈయన అని చెప్పేసి. కొడవటిగంటి కుటుంబరావు గారు విమర్శకులు రచయితల కన్నా 2 ఆకులు ఎక్కువ చదువుకోవాలి అని అన్నాడు. విమర్శకులు రచయితల కన్నా 2 ఆకులు ఎక్కువ చదువుకోవాలి అన్నారు. అప్పుడు నాకు భయం వేసింది. నేను ఎన్ని ఆకులు చదువుకున్నాను, శ్రీశ్రీ ఎన్ని ఆకులు చదువుకున్నాడు, ఆయన గురించి మాట్లాడినట్టు నేను ఎన్ని ఆకులు చదువుకోవాలి అని సందేహం వచ్చింది. తర్వాత ఇటీవల కాలంలో సాహిత్య విమర్శ అక్కర్లేదు అనేటువంటి వాదం ఒకటి మనకి వినిపించింది. సాహిత్య విమర్శ అవాంఛనీయము అని ఒక మాట వినిపించింది. అయితే ఆ మాట ఇప్పుడే కాదు, వెనకటి రోజుల్లో కూడా ఉన్నట్టుంది అది. ఎందుకంటే భూపతి లక్ష్మీనారాయణరావు గారని ఒక విమర్శకుడు ఉండేవారు. సాహిత్య దర్శనము మొదలైన రాశారు. కర్నూలు జిల్లా పాణ్యం అయింది. ఆయన ఏమన్నారంటే, విమర్శకుడే అవసరం లేదనుట, విమర్శకుడే అవసరం లేదనుట రసికుడే అవసరం లేదనుట వంటిది, రసికుడే అవసరం లేదనుట వంటిది అని అన్నాడు. వాళ్ళు సంప్రదాయ పండితులు కాబట్టి రసికుడు అనే శబ్దం వాడాడు, విమర్శకుడు అనుకుందాం మనం. అందుకోసం 1950 ప్రాంతాల్లోనే సాహిత్య విమర్శ పట్ల ఒక వ్యతిరేకత ఉంటే దాన్ని ఆయన వ్యతిరేకించినట్టుగా మనకు అర్థం అవుతుంది. ఇటీవల కాలంలో ఈ వ్యతిరేకత వస్తుంది అన్నమాట. కేతవరం రామకోటి శాస్త్రి గారు సంప్రదాయవాదిగా ఉండి
ఆధునికుడిగా మారినటువంటి మొదటి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, ఆయన తెలుగు ప్రొఫెసర్. ఆయన ఏమన్నారంటే, విమర్శ ప్రజాస్వామ్య జీవన విధానానికి ప్రధానమైన లక్షణం అన్నాడు. విమర్శ ప్రజాస్వామ్య జీవన విధానానికి ప్రధానమైన లక్షణం. విమర్శ ఎంత వస్తే అంత మంచిది అని ఆయన విమర్శను ఆహ్వానించారు. అనంతపురంలో సర్దేశ తిరుమలరావు గారని ఒక ఆయన ఉండేవారు. నాకు గురుతుల్యులు, ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేటి. ఇప్పుడు లేరు ఆయన. ఆయన ఒక పుస్తకంలో ఏమన్నారంటే, సాహిత్య విమర్శ థ్యాంక్లెస్ జాబ్గా పేరు పొందింది అన్నాడు. కృతజ్ఞతారహిత వ్యాపకంగా పేరు పొందింది అన్నారు. నాకు ఒక వైస్ ఛాన్సలర్తో పరిచయం ఉంది. ఆయన సైన్స్ ప్రొఫెసర్. ఆయన దగ్గర కూర్చొని ఉంటే ఒకనాడు, రాజపాళెం గారు మీరు ఏం రాస్తుంటారు అని అడిగాడు. నేను విమర్శ రాస్తుంటాను సార్ అన్నా. అందులోకి ఎందుకు వెళ్ళారు మీరు అన్నాడు. ఏమిటి సార్ అట్లా ఎందుకు అంటున్నారంటే, విమర్శ అంటే ఏముంది, అందరినీ వ్యతిరేకించడం కదా అన్నాడు. కాదు సార్, విమర్శ అంటే వ్యతిరేకించడం కూడా అవుతుంది, కానీ విమర్శించడమే విమర్శ కాదు, ఆమోదించడం కూడా విమర్శ అని అంటే అలాగా అని ఆయన కళ్ళు తీర్చాడన్నమాట. ఈ నేపథ్యంలో సాహిత్య విమర్శన గురించి, నా జీవితాన్ని గురించి నేను మీకు కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సర్దేశ తిరుమలరావు గారు రూపనగుడి నారాయణరావు అనేటువంటి కట్టాయించండి సార్. రూపనగుడి నారాయణరావు గారు రాసినటువంటి కావ్య నిదానం అనే గ్రంథానికి సర్దేశ తిరుమలరావు గారు ఒక ముందు మాట రాశారు. ఆ ముందు మాటలో ఆయన ఏమన్నాడంటే, కోస్తా ప్రాంతము నుంచి భావకవిత్వము, అభ్యుదయ సాహిత్యము వచ్చినాయి. తెలంగాణ నుంచి అభ్యుదయ సాహిత్యము, విప్లవ సాహిత్యము వచ్చినది. రాయలసీమ నుంచి సాహిత్య విమర్శ ఎక్కువగా వస్తున్నదని నేను భావించుతున్నాను అని అన్నాడు. ఆ మాట నన్ను చాలా ఆలోచన పడవేసింది. నిజమేనా ఈ పెద్ద ఆయన చెప్పేది అని. ఎప్పుడో 72 ప్రాంతాలు అన్నాడు ఆ మాట ఆయన. అప్పటికి చూస్తే ఆయన చెప్పింది నిజమేనా అనిపించింది. ఇవాళ తెలుగు నేలంతా విమర్శకులు ఊరూరికి విస్తరించి ఉన్నారు. ఈ నేపథ్యంలో నేను విమర్శకుడుగా నేను పొందిన అనుభవాలు ఏమిటో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సాహిత్య విమర్శ మీద అప్పుడప్పుడు కొన్ని అసంతృప్తులు వ్యక్తం అవుతూ ఉన్నాయి, కొన్ని వ్యతిరేకతలు వ్యక్తం అవుతూ ఉన్నాయి, కొంత దెప్పి పొడుపులు కూడా వస్తున్నాయి. తెలుగులో సాహిత్య విమర్శ ఉన్నట్ట లేనట్ట అని ఒక ఆయన అన్నాడు. తెలుగులో సాహిత్య విమర్శ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది అని ఒక ఆయన అన్నాడు. తెలుగులో సాహిత్య విమర్శ చచ్చిపోయింది అని ఒక ఆయన అన్నాడు. తెలుగులో సాహిత్య విమర్శ సిద్ధాంత స్థాయికి ఎదగలేదని ఒక మిత్రుడు అన్నాడు. ఇలా రకరకాలుగా తెలుగు సాహిత్య విమర్శ మీద మొత్తం మీద ఎప్పుడూ ఒకప్పుడు ఒక అసంతృప్తి, ఒక ఆగ్రహము, ఒక కోపము, ఒక అసహనం వ్యక్తం అవుతూ వస్తున్నాయి. ఇవి నిర్హేతుకంగా ఏమి రాలేదు. ఊరికేనే విమర్శను ఒక మాట అందామని అన్నవాళ్ళు కాదు వీళ్ళు ఎవరు కూడా. వాళ్ళు అలా అనడానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. నేను ఇలా ఎందుకు ఈ వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ఆలోచిస్తే నాకు తోచింది ఏమిటంటే, విమర్శ పేరుతో వస్తున్నదంతా విమర్శ కాకపోవటమే ఏకైక కారణం అని అనిపించింది. విమర్శ పేరుతో వస్తున్నదంతా విమర్శ కాకపోవటం. చిన్న చిన్న పరిచయాలు, తర్వాత ప్రశంసలు, అప్రిసియేషన్స్, కాకపోతే సమీక్షలు లాంటివి 90% వస్తూ 10% నిఖార్సైన విమర్శ వస్తుండటం వల్ల ఈ 90% విమర్శ కాని దానిని పట్టుకొని విమర్శ చచ్చిపోయింది లేదు అని అంటున్నారని నాకు అర్థమైంది. ఆ ప్రమాణంతోనే తెలుగులో సాహిత్యం చచ్చిపోయిందంటే ఎలా ఉంటుంది, తెలుగులో సాహిత్యం ఉన్నట్ట లేనట్ట అని అంటే ఎలా ఉంటుంది? అలా అనుకోకూడదు. వస్తున్న సాహిత్యంలో నుంచి గొప్ప సాహిత్యాన్ని ఎలా మనం సేకరించుకొని ఎన్నుకుంటామో, ఏరుకుంటామో, వస్తున్న విమర్శలో నుంచి కూడా గొప్ప విమర్శను మనం ఏరుకొని అధ్యయనం చేయాలి.
ఇది నా అభిప్రాయం. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు తెలుగులో సాహిత్య విమర్శ ఎదగలేదా అని నేను సమాధానాలు చెప్పినట్టు కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇక నా విషయానికి వస్తాను. నేను పుట్టే నాటికే 1948 అని మిత్రులు చెప్పాడు. ఇప్పుడు 1948 అక్టోబర్ 16, మొన్న 16 నుంచి నాకు 73వ సంవత్సరం మొదలైంది. నేను పుట్టే నాటికే తెలుగు సాహిత్య విమర్శకు 119 ఏళ్ల చరిత్ర ఉంది. నాతోనే సూర్యోదయం అయింది, నాతోనే సూర్యుడు అస్తమిస్తాడని అనుకోవడం అజ్ఞానం. నాకు ముందుగా 119 సంవత్సరాల చరిత్ర ఉంది తెలుగు సాహిత్య విమర్శకు. ఏమిటా గుర్తు అంటే 1829లో సిపి బ్రౌన్ వేమన పద్యాలను ప్రచురిస్తూ మొదటిసారిగా దానికి ఒక మంచి ఉపోద్ఘాతం రాసుకున్నాడు, కొంత నోట్స్ రాసి పెట్టుకున్నాడు. అదే సంవత్సరము కావలి వెంకటరామస్వామి అనేటువంటి ఆయన బయోగ్రఫికల్ స్కెచెస్ ఆఫ్ డెక్కన్ పోయిట్స్ అని ఒక పుస్తకం రాశాడు. అందులో కొంతమంది తెలుగు కవుల గురించి రాశాడు. తెలుగు సాహిత్య చరిత్ర కూడా ఉంది. కోవెల సంపత్ కుమారాచార్య లాంటి వాళ్ళు, ఎస్వి రామారావు గారు లాంటి వాళ్ళు ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు తొలి ఆనవాళ్లుగా ఈ బ్రౌన్ రాసినటువంటి ముందు మాటను, తర్వాత రామస్వామి గారి డెక్కన్ కవుల జీవిత చరిత్రను గుర్తించారు. అందుకోసం అప్పటి నుంచి నేను పుట్టేదాకా 119 సంవత్సరాల చరిత్ర ఉన్నది. నేను విమర్శకుడిగా మొదటి అడుగు వేసింది ఎప్పుడంటే 1972. అదేమిటో నేను మళ్ళీ తర్వాత చెప్తాను. 1972 నాటికి, అంటే నేను విమర్శ 48లో పుట్టిన 72లో నేను విమర్శ మొదలుపెట్టే నాటికి ఈ తెలుగు సాహిత్య విమర్శ చరిత్ర 143 సంవత్సరాలు పెరిగింది. 143 సంవత్సరాలకు పెరిగింది. అంటే నాకన్నా ముందే ఒక 5 తరాల సాహిత్య విమర్శకులు దానిని నిర్మించుకుంటూ వచ్చారని చెప్పటం నా ఉద్దేశం. 1972లో నేను విమర్శకుడిగా పుట్టినా అప్పటి నుంచి నేను పుంఖంగా రాసేలేదు విమర్శ వ్యాసాలు ఏవి కూడా. చాలా పలచగా రాసుకుంటూ వచ్చాను. 1972 నుంచి 1985 దాకా నేను రాసిన విమర్శ చాలా పరిమితం అన్నమాట. 85 నుంచే నేను ఇంకా అదే పనిగా విమర్శ రాయడమే జీవితంగా బతికినటువంటి వాడిని. ఆ రకంగా నా ప్రధానమైనటువంటి సాహిత్య విమర్శ జీవితానికి ఒక 35 సంవత్సరాల చరిత్ర ఉంది అని అనుకోవచ్చు. 1972తో మొదలు పెడితే 45 సంవత్సరాల చరిత్ర ఉంది. అది అలా ఉంచుదాం. ఈ 1829 నాటి నుంచి మొదలై క్రమక్రమంగా అభివృద్ధి సార్ చూడండి. నేను ఒక చిన్న బొట్టునని అనుకుంటున్నాను తప్ప నేను పేరు మోసిన రౌడీ అని సాహిత్య విమర్శలని నేను అనుకోవటం లేదు. ఇంకొకటి, నేను పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే రకపు సాహిత్య విమర్శకుడిని కాదు. నేను పుట్టి చాలా ఆలస్యంగా విమర్శకుడిగా వికసించాను. నేను అంటే మా అమ్మ కడుపులోంచి బయట పుడతానే ఒక వ్యాసం ఎత్తుకొని రాలా బయటికి. నేను చాలా ఆలస్యంగా నేను విమర్శ సాహిత్య రంగంలోకి ప్రవేశించాను. ఎందుకంటే మా కుటుంబము, మా ఊరు, ఆ నేపథ్యం దీనికి కారణం. మా ఇంట్లో మా నాయనకి కానీ మా తాతకు కానీ చదువులు లేవు. మా ఊర్లో మా పక్క వీధిలో ఉన్నటువంటి కొన్ని సంపన్న కుటుంబాల్లో ఒక 2-3 మద్రాసులో చదువుకుంటున్నారని విన్నాను అప్పటికి. నేను తిరుపతి మా ఊరికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను పుట్టిన 6 ఏళ్లకే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వచ్చింది. అయినప్పటికీ కూడా మా ఊరి పిల్లలందరికీ ఆ యూనివర్సిటీ పెద్దగా పరిచయం లేదు. హై స్కూల్ దాకా చదువుకున్నారు చాలా మంది. నేను రోజు హై స్కూల్కి నడిచిపోయేవాడు అనమాట. కానీ విశ్వవిద్యాలయం మెట్లు ఎక్కిన వాళ్ళు లేరు. అలాంటి తక్కువ మందిలో విశ్వవిద్యాలయం ఎక్కిన వాళ్ళలో నేను ఒకడిని. మా కుటుంబము ఇందాక సునీల్ చెప్పాడు, మాది వ్యవసాయ కుటుంబం.
పొద్దున 5 గంటలకు మా నాయన నిద్ర లేపి పొలంలోకి పంపిస్తాడు. 5 గంటల నుంచి 7 గంటల దాకా నేను పొలంలో పనిచేయాలి. 7 గంటల తర్వాత కాళ్ళు మొహం కడుక్కొని ఇంటికి వచ్చి సద్దన్నం తిని, ఆ సద్దన్నం అంటే ముందు రోజు రాత్రి వండిన అన్నం అది. దాన్ని తిని అదే అన్నాన్ని మధ్యాహ్నం భోజనానికి కూడా ఒక సత్తు క్యారియర్ తీసుకొని నేను తిరుపతి మున్సిపల్ హై స్కూల్కి వెళ్ళాలి. పుస్తకాలు ఇట్లా ఒక చేతిలో పుస్తకాలు, ఇంకో చేతిలో క్యారియర్. కాలువలు, గుట్టలు, స్వర్ణముఖి నది, వంకలు, ఒగ్గుల మీద పంట పొలాల మీద నడుచుకుంటూ ఒక 6 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి పొద్దున్నే. తిరిగి మళ్ళీ సాయంకాలం 4 గంటలకు బయలుదేరి అదే 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ సాయంకాలం మడికాడికి పోయి పశువులకు గడ్డి కట్టుకొని ఇంటికి రావాలి. రాత్రిపూట చదువు చాలా తక్కువ. అందుకోసం నేను బిఏ పాస్ అయ్యేదాకా 1970లో నేను బిఏ పాస్ అయినా. బిఏ పాస్ అయ్యేదాకా కూడా నాకు పాఠ్య ప్రణాళికలో ఉన్న తెలుగు తప్పితే వేరే తెలుగు చదువుకునే అవకాశమే లేదు. నా క్లాస్మేటు నాగపట్ల భక్తవత్సల రెడ్డి, ఆయన నా క్లాస్మేట్ 6వ తరగతి నుంచి. ఆయన నాకన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉండేటువంటి వాడు. అప్పటికి చాలా సాహిత్యం చదువుకున్నాడు ఆయన. ఎంఏలో తెనాలి నుంచి ఒక మిత్రుడు నాకు క్లాస్మేట్ ప్రభాకర్ రెడ్డి అని ఒక ఆయన, చిలకలూరిపేట నుంచి సుబ్బారావు అని ఒక ఆయన, అలాగే వెంకటముండెడ్డి అని తిరుపతి దగ్గరే ఊరు, గల్లా చలపతి ఎస్వి యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయినాడు ఆయన. వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. పి కుసుమకుమారి, వీళ్ళందరూ మా క్లాస్మేట్స్. సున్నపు వెంకటముండెడ్డి, గల్లా చలపతి ఎంఏ క్లాస్లో కూర్చొని వెనక బెంచీలో కూర్చొని టీచర్ పాఠం చెప్తుంటే వీళ్ళు పద్యాలు రాసుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్క పాదం రాసేవాడు అన్నమాట. నాకు ఆ శక్తి లేదు అప్పటికి. ప్రభాకర్ రెడ్డి అప్పటికే ఇంగ్లీషు తెలుగు 2 స్పెషల్ స్టడీ చేసి వచ్చాడు. నాకు తెలుగు అంత మాత్రం, ఇంగ్లీష్ ఇంకా తక్కువ అన్నమాట. ఆ సుబ్బారావు, చిలకలూరిపేట సుబ్బారావు శుభ్రంగా వచ్చిన పోతే పద్యాలు రాసేవాడు. ఇలా నా సహ విద్యార్థులలో ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఆ రకానికి చెందినటువంటి కాదు. నేను మట్టి బిసుకుతూ ఉండి, బురదలో పొల్లాడుతూ ఉండి, స్నానం చేసి నేరుగా క్లాస్ రూమ్కి వచ్చేవాడిని, మళ్ళీ తిరిగి బురదలోకి వెళ్ళేవాడిని. ఇది నా జీవితం అన్నమాట. మా నాయన పొలంలో కష్టపడడం బాగా నేర్పించాడు. దానిని నేను సాహిత్యంలోకి ఉపయోగించుకున్నాను. అది కూడా చాలా ఆలస్యంగా అన్నమాట. తర్వాత ఎంఏ తెలుగు చదివేటప్పుడు మా ప్రొఫెసర్ ఆచార్య జి రెడ్డి గారు అప్పుడు శాఖ అధ్యక్షులు. ప్రతి శనివారము ఎంఏ ఫైనల్ విద్యార్థులతో సెమినార్ చేయించేవారు ఆయన. ఏదైనా ఒక సబ్జెక్టు మీద ఒక విద్యార్థి ఒక పత్ర సమర్పణ చేయాలి. నేను అప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని. సినిమా పాటలు అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేవి. అప్పుడు అందరూ ప్రబంధాలు అవి తీసుకుంటూ ఉంటే నేను సినిమా పాటల మీద సినిమా కవిత్వ విలువలు అనే పత్ర సమర్పణ చేశాను. అది మా గురువులందరూ మెచ్చుకున్నారు. అప్పుడు నేను మొట్టమొదటి రాసిన వ్యాసం అది సినిమా కవిత్వం అనేటువంటి వ్యాసం. ఆ వ్యాసం 1972 అక్టోబర్లో స్రవంతి అనే మాసపత్రికలో వచ్చేది. మొదట రాసింది వ్యాసం అదే, వచ్చేది వ్యాసం అదే. ఆ తర్వాత చాలా ఖాళీ వచ్చింది అనుకోండి. తర్వాత మాకు మద్దూరి సుబ్బారెడ్డి గారని మా గురువు గారు ఉండేవారు. ఆయన మాకు పోయిటరీ కవిత్వం పాఠం చెప్పేవారు. తరగతి గదిలోనే రోజుకు ఒకరిని తీసుకొని వాళ్ళతోనే క్లాసులో పాఠం చెప్పించేవాడు. నేను పాఠం చెప్పే సమయం వచ్చింది. నాకు సభాకంపం ఎక్కువ, సిగ్గు ఎక్కువ, బిడియం ఎక్కువ, అందరి ముందు నిలబడి మాట్లాడాలి. ఏం చేద్దాంరా దేవుడా అని నేను మా ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాను. వెళితే అక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వ్యాసవాహిని అనే పుస్తకం కనిపించింది, విమర్శ పుస్తకం. దాన్ని తీసుకుంటే అందులో తిక్కన గారి పద్యం, నిరజాకరములు నిష్టమే చేసిన భవ్య తపంబుల ఫలమనంగా దివ సముఖాభినందిత చక్రయుగ్మకంబుల అనురాగంపు ప్రోవనంగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబంద పుట్టెడు మూలకందమనగా
హరిహర బ్రహ్మ మహానుభావములు ఒక్కటి కాగ కరిగిన గట్టి అనగా సకల జన సమాజ కరపుట సరోజ హృదయపుట సరోజములకు ముక్కులనమ్మును జృంభణమ్మును వనర్చుచు భానుబింబంబు పూర్వాద్రి వెలింగే అన్నాడు. ఇక్కడ భానుబింబంబు పూర్వాద్రి వెలింగే అని ఒక పాదం మాత్రం నాకు అర్థమైంది, ఇంకేం అర్థం కాల. సరే, నారాయణ రెడ్డి గారి వ్యాసాన్ని 2-3 సార్లు 4 సార్లు చదువుకుంటే ఆ పద్యానికి ఆయన చక్కని వ్యాఖ్యానం చెప్పారు, శేష పద్యాన్ని. దాన్ని చదువుకొని మా తరగతి గదిలోకి వచ్చి నేను ఆ పద్యాన్ని చదివి వ్యాఖ్యానం చెప్పాను. క్లాస్ అయిన తర్వాత నేను మద్దూరు సుబ్బారెడ్డి మాస్టర్ రూమ్లోకి వెళ్ళా. ఆయన చిరునవ్వులు చిందిస్తూ దొంగను కనిపెట్టాడు ఆయన. నువ్వు నారాయణ రెడ్డి గారి పుస్తకం చదివావని అడిగారు. అవును సార్ అన్నా. చదివితే చదువునా కానీ నీ మాటల్లోకి బాగా అనువాదించుకున్నావయ్యా అని మెచ్చుకున్నాడు. ఇది ఈ 2 జీఎన్ రెడ్డి గారు పెట్టిన సెమినారు, మద్దూరు సుబ్బారెడ్డి గారు క్లాసులో చెప్పించిన పాఠము, ఇవి నా విమర్శ బీజాలు నాటినటువంటి సందర్భం అన్నమాట. నాకు ఎంఏ అయిన తర్వాత 1973 జనవరిలో నేను, నాగపట్ల భక్తవత్సల రెడ్డి, ఆర్ వెంకట సుబ్బయ్య, మేము ముగ్గురం పరిశోధక విద్యార్థులుగా చేరాం. మా గురువు గారు జీఎన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను పిహెచ్డీ చేస్తాను అన్నాను. ప్రాచీన సాహిత్యం చేస్తావా ఆధునిక సాహిత్యం చేస్తావా అని అడిగారు. ఆధునిక సాహిత్యం అంటే ఏమిటో తెలియదు నాకు అప్పటికి. ప్రాచీన సాహిత్యం అంటే పెద్దగా తెలిసేది కాదు. కుటుంబ పరంగా పౌరాణిక జ్ఞానం ఉంది కొంచెం, మా నాయనకి పౌరాణిక జ్ఞానం ఉంది. మా ఊర్లో మునసబు మునికృష్ణారెడ్డి శ్రీరామనవమికి కృష్ణ జయంతికి పురాణాలు చదివేవాళ్ళు, భాగవతం చదివేవాళ్ళు, రామాయణం చదివేవాళ్ళు. ముందత్నం శెట్టి గారిని ఒక ఆయన దానికి వ్యాఖ్యానం చెప్పేవాడు. వాటిలో నేను చాలా జాగ్రత్తగా కూర్చునేవాడిని. నేను మంచి శ్రోతను, ఎవరు వినదవ్వని ఎవరు చెప్పినా అనే దానికి నేను మంచి ఉదాహరణ. అట్లా విన్నప్పుడు ఆ పౌరాణికమైన విషయాలు నాకు మైండ్లో ఉన్నాయి కనుక జీఎన్ రెడ్డి గారితో నేను ప్రాచీన సాహిత్యం చేస్తాను సార్ అన్నా. అయితే తుమ్మపూడి కోడిసేవ గారి దగ్గర వెళ్ళి అన్నాడు. గురువు గారి దగ్గర పోయా. ఆయన చాలా సీరియస్, మా తుమ్మపూడి కోడిసేవ గారు. పోతే నువ్వు ప్రభావతి ప్రద్యుమ్ను తీసుకోవయ్యా అన్నాడు. పెంగళ సూరన్న గారి ప్రభావతి ప్రద్యుమ్ను. అప్పటికి ఎవరు దాని మీద పరిశ్రమ చేయలేదు. తీసుకున్నాను. తీసుకుంటే ఏం చేయాలి, మనం ఎప్పుడు కావ్యం చదివిన పాపాన్ని పోలేదు. బాలాజీ బుక్ హౌస్ ఒకటి ఉండేది, ఆడికి పోయి వాళ్ళు ప్రచురించిన ప్రభావతి ప్రద్యుమ్ను కావ్యం తీసుకొచ్చి పుస్తకం అంతా చింపేసి కాగితానికి మధ్యలో 2 తెల్ల కాగితాలు పెట్టి చదువుతూ కూర్చో. పొలానికి నీళ్లు పెడుతూ చదువుకునేవాడిని నేను. పొలానికి నీళ్లు పెడుతూ చదువుకునేవాడిని. 1 సారి 2 సార్లు 3 సార్లు చదివాను. మా గురువు గారు ఏం చెప్పరు. ఆయన చాలా శాస్త్రీయమైనటువంటి పర్యవేక్షకుడు. ఆయన విద్యార్థి స్వయంగా ఏదైనా అర్థం చేసుకునే పరిస్థితి కల్పించాడు. స్పూన్ ఫీడింగ్ ఉండదు ఆయన దగ్గర. అన్నం ఎలా తినాలో నాకు నేర్పిస్తాడు తప్ప అన్నం తినిపించడు ఆయన. పర్యవేక్షకుడు అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏదన్నమాట. ఆయన చదువు 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 అనేవాడు. చదివాను. నేను పరిశోధన చేసినప్పటికీ ఆయన ఆముక్తమలేద సౌందర్యం అనే పుస్తకం వచ్చింది, దాన్ని చదువుకున్నాను. జీవి సుబ్రహ్మణ్యం గారు మార్కండేయ మహాపురాణం ప్రథమాంధ్ర ప్రబంధ కథా మూలము అనేది ఆయన తీసేసి అది చదువుకున్నాను. టేకుమల అచ్యుతరావు గారు ఇంగ్లీష్లో పెంగళ స్వరనార్య అని బుక్ రాసినాడు 1930 ప్రాంతాల్లో. అది దొరికింది నాకు. జీవి కృష్ణారావు గారు స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయం అని ఇంగ్లీష్ తీసేసి దాన్ని చదివాను. ఇంగ్లీష్ వచ్చిన రాకుండా చదివాను నేను. కట్టమని రామలింగారెడ్డి కవిత తత్వ విచారం చదివాను నేను. ఇవన్నీ ఈ ప్రాచీన కవిత్వ విమర్శ చదివి నేను విమర్శలోకి అడుగుపెట్టాను. నా సిద్ధాంత గ్రంథం కూడా సరళ గ్రాంధికులో ఉంటుంది. గ్రాంధిక భాషలో రాశాను. అప్పటికే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కొల్లకుడు రేనాగ్ గారు, ఆర్వే సుందరం గారు, మద్దూరు సుబ్బారెడ్డి గారు వీళ్ళు సమర్పించారు. కానీ నాకు తెలియదు ఆ విషయాలన్నీ. రాస్తే గ్రాంధి పట్ట తీసుకున్నాం. అప్పట్లో కట్టమంచి రామలింగారెడ్డి పుస్తకాన్ని నేను వ్యతిరేకించాను.
ఇంకొక పుస్తకం కూడా చదివాను, కేతవర రామకోటి శాస్త్రి గారిది చిక్కని కావ్యశిల్పం చదివాను నేను. ఇవన్నీ చదివి వీటి ప్రభావంతో నేను నా సిద్ధాంత గ్రంథం రాశాను. రామకోటి శాస్త్రి గారు పాత్రోన్మేళనం అని ఒక అధ్యాయం రాశారు. అందులో పాత్ర అనగానేమి అది ఇంకా వీరగ్రాంతి భాషలో ఉంది. సంస్కృత వాక్య నిర్మాణం అది తెలుగు భాష ఉంటుంది, తెలుగు లిపి ఉంటుంది, వాక్యము సంస్కృత వాక్యం లాగా ఉంటుంది. ఆ యొక్క నవ్వుటలో అంటాడు ఆయన, ఆ యొక్క నవ్వుటలో అని. ఆయన నవ్వడం ఎలా ఉంటుందంటే చెప్పడానికి. అందులో ఆయన ఒక కావ్యమునందు ఎన్ని పాత్రలు ఉన్నానో పాత్ర శబ్ద వాచ్యులు ఇద్దరే ముగ్గురే ఉందురు అని అన్నాడు. నేను దాన్ని వ్యతిరేకించాను. ప్రతి చిన్న పాత్ర కూడా పాత్రే అని వాదించాను నేను. రాజు ఎంత పాత్ర, బంటు కూడా అంతే పాత్ర అని వాదించాను. అప్పటికి ఆయన నేను చూడలేదు, రామకోటి శాస్త్రి గారిని. తర్వాత కట్టమనేని రామలింగారెడ్డి గారు ప్రభావతి ప్రద్యుమ్నంలో ప్రభావతి పాత్రను చాలా తిట్టిపోశాడు. నేనేమన్నాను తెలుసా, నాకేం తెలియనప్పటికీ వ్యతిరేకించారు. ఎట్లా, ఈయన పాశ్చాత్య దేశాల వైపు చూస్తూ భారతీయ సాహిత్యాన్ని వ్యాఖ్యానించటము అన్యాయం అని రాశాను అప్పట్లో. కానీ ఇవాళ నేను కట్టమంచికి మంచి అభిమానిని. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇలాగ నేను మొదట్లో ద్వేషించి వ్యతిరేకించి తర్వాత ఇష్టపడిన వాళ్ళల్లో త్రిపురనేని మధుసూదనరావు గారు ఒకరు. ఆయన మాకు పియూసీలో మేము చదివేటప్పుడు మాకు చిట్టా దామోదర శాస్త్రి, చెంగల్రాజు ఇద్దరు గురువులు పాఠం చెప్పేవాళ్ళు తెలుగులో. వాళ్ళలో ఎవడైనా రాకపోతే ఒక రోజు ఇప్పుడు సెలవు పెడితే ఈయన వచ్చేవాడు త్రిపురనేని. వచ్చి చలం కథలు పాఠంగా చెప్పేవాడు. అమ్మాయిలు లేచిపోయే కథలు చెప్పేవాడు. మాట ఎవడే ఇతను పనికిమాల కథలు చెప్తాడు అనుకునేవాడిని అప్పట్లో. కోనేటి కట్ట మీద ఆయన ప్రసంగాలు చాలా విన్నాను. తిరుపతిలో గోవిందరాజ స్వామి కోనేటి కట్ట మీద. అప్పుడు కూడా నాకు ఆయన అంటే చాలా కోపంగా ఉండేది. కానీ ఇవాళ నాకు ఆయన ఆరాధ్యుడిగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ పద్ధతుల్లో నేను ప్రభావతి ప్రద్యుమ్నం మీద సిద్ధాంత గ్రంథం రాసి సర్దేశ తిరుమలరావు గారి సాహిత్య తత్వము శివభారత దర్శనం అనే పుస్తకం కూడా నేను బాగా చదువుకున్నాను. అందులో నమూనాలను కొన్ని తీసుకొని నేను నా సిద్ధాంత గ్రంథం రాశాను. అనంతపురంకి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత నేను మా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి వామపక్ష విద్యార్థుల ఉద్యమాలు, తర్వాత రాయల కళాగోష్ఠిని ఆశావతి ప్రకాశ్రావు, కేతు బుచ్చిరెడ్డి గారు నడిపే సంస్థ ఒకటి. అప్పటికి చిన్నవాళ్ళుగా యువకులుగా ఉన్నటువంటి యంగ్ రైటర్స్ వర్క్షాప్ అని కొంతమంది చిలుకూరి దేవపుత్ర, బండి నారాయణ స్వామి, ఇలాంటి చిన్న చిన్న రచయితలు వాళ్ళు పరిచయం అయినారు నాకు. హేతువాద సంఘం, మా గురువు ఇంగ్లీష్ ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు హేతువాద సంఘంలో ఉండేవారు. విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ రాజేశ్వరరావు గారు, మొన్ననే మరణించారు ప్రొఫెసర్ ఎస్ శేషయ్య అని, ఆయన స్నేహం, డాక్టర్ ఎం గయానంద్ గారి స్నేహం, జన విజ్ఞాన వేదికల భాగస్వామ్యం, గుర్రం జాషువా శత జయంతి కమిటీ, దళిత సంఘీభావ సమితి, అనంతపురం జిల్లా రచనల సంఘం, అభ్యుదయ రచనల సంఘం, విరసం మిత్రులు, ఇంకా అనేకులు యొక్క సాహచర్యం నన్ను అనంతపురంలో ఒక సాహిత్య విమర్శకుడిగా తీర్చిదిద్దింది. అందుకోసం ఎప్పుడు నేను చెప్పిన మాట ఏమిటంటే, అనంతపురం నన్ను మార్చిందని చెప్పుకుంటూ ఉంటాను. ఈ నేపథ్యంలో నేను ఎవరెవరిని చదివానంటే, నాకు కార్ల్ మార్క్స్ సాహిత్యాన్ని గురించి చెప్పింది నేను తెలుగులో వచ్చి చదువుకున్నాను. లేని ఏమిటో నేను చదువుకున్నాను. మున్షి ప్రేమ్చంద్ వ్యాసాలు చదువుకున్నాను. లోషన్, మావో లాంటి కమ్యూనిస్టులు చెప్పిన సాహిత్య అభిప్రాయాలని నేను చదువుకున్నాను.
ఆవెనర్ జిస్ అని ఫౌండేషన్స్ ఆఫ్ మార్క్సిస్ట్ ఎస్థెటిక్స్ అని ఒక బుక్ రాశాడు. అద్భుతమైన పుస్తకం అది. దాన్ని చదువుకున్నాను. యూరి బోరెవ్ అనేటువంటి రష్యన్ క్రిటిక్ ఈస్థెటిక్స్ అనే బుక్ రాశాడు. పొడుగ్గా ఉంటుంది, మీరు ఎవరైనా చూసి కూడా ఉంటారు దాన్ని. అద్భుతమైన పుస్తకం, దాన్ని చదువుకున్నాను. ప్లెఖనోవ్ సాహిత్య విమర్శలు చదువుకున్నాను. తెలుగులో వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచమల్లి రామచంద్రారెడ్డి, త్రిపురనేని మధుసూదన్ రావు, ఎన్ వేణుగోపాల్, సర్దేశ తిరుమలరావు, ఆర్ఎస్ సుదర్శనం వంటి నా పూర్వ విమర్శకుల గ్రంథాలు చదువుకొని నేను సాహిత్య విమర్శకుడిగా క్రమక్రమంగా ఎదిగాను. నా దృష్టిలో సాహిత్య విమర్శ కష్టమా సులభమా అనేది పక్కన పెడదాం. కష్టమైన వాళ్ళకి కష్టము, సులభమైన వాళ్ళకి సులభం. అది సాహిత్య విమర్శ ఇందాక సునీల్ చెప్పాడు, నేను ఎప్పుడూ అన్న మాటల్ని. లిటరరీ క్రిటిసిజం ఈజ్ ఎ సైన్స్, నో డౌట్ అనేది నా ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు కూడా దీన్ని చర్చించారు విమర్శ శిల్పంలో. ప్రారంభంలో సైన్స్గా మొదలవుతుంది, కళగా ముగుస్తున్నాడు ఆయన. కేవి రమణారెడ్డి గారు చచ్చిన శాస్త్రం కాదు విమర్శ అన్నాడు. సాహిత్య విమర్శ శాస్త్రం కాకపోతే ఇంకేమీ కాదని నేను నమ్ముతున్నాను. సాహిత్య విమర్శ కూడా ఒక సామాజిక ఆచరణ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఇట్స్ సోషల్ యాక్టివిటీ అని అనుకుంటుంటాను. ఇది ఒక జ్ఞాన ప్రక్రియ. సాహిత్య విమర్శ అనేటువంటిది ఒక జ్ఞాన ప్రక్రియ. అది శాస్త్రీయమైన ప్రక్రియ. అది ఎటు పడితే అటు రాస్తే విమర్శ కాదది. ఒక టెక్స్ట్ని లేదా ఒక రైటర్ని లేదా ఒక ఉద్యమ సాహిత్యాన్ని, ఒక భావజాల సాహిత్యాన్ని ఎలా పరిచయం చేయాలనో అలాగే పరామర్శించాలి తప్ప మీ ఇష్టం వచ్చి దాన్ని మార్చలేము. కాబట్టి అది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. ఉబుసుపోక వ్యాపారం కాదు సాహిత్య విమర్శ అంటే. కాలక్షేపం కోసం మాట్లాడుకున్న మాటలు కాదు సాహిత్య విమర్శ అంటే. హలో, మాట్లాడండి సార్. సాహిత్య విమర్శ అంటే దండకము కాదు, తిట్ల దండకము కాదు. దండకం అంటే నీవే తప్ప ఇతఃపరం బెరుగను అనేటువంటి పూజా కార్యక్రమం కాదు. అట్లని వీడి వేదవా సుంటాన్ని తిట్టేటువంటి తిట్ల పురాణం కూడా కాదు. అది సాహిత్య విమర్శ హేతుబద్ధమైనటువంటి విశ్లేషణ ప్రక్రియ. అది హేతుబద్ధమైనటువంటి విశ్లేషణ ప్రక్రియ. మరొక పాయింట్ కూడా చెప్తాను నేను. సాహిత్య విమర్శ అటెండెన్స్ రిజిస్టర్ కాదు. అంటే ఏ నుంచి జడ్ దాకా పేర్లు వరుసగా పిలవడం కాదు సాహిత్య విమర్శ అంటే. ఎక్కడ ఏ పేరు పిలవాలో ఆ పేరు పిలుస్తాం అనమాట, అంతే. నన్ను పిలవలేదే, నేను కనపడలేదే అని నిష్ఠూరం చేస్తుంటారు రచయితలు. తప్పది. విమర్శకుడికి ఏ పేరు అవసరమైతే ఆ పేరు తీసుకుంటాడు, తక్కిన వాళ్ళని గౌరవిస్తాడు, అంతే అన్నమాట. పాఠకులను సాహిత్య పఠనం పట్ల సుముఖులుగా మార్చడం సాహిత్య విమర్శ చేయాల్సిన పని అని సర్దేశ తిరుమలరావు గారు అన్నారు. నా శిల్ప ప్రభావతి పిహెచ్డి గ్రంథానికి పీఠికి రాస్తూ, ఈ శిల్ప ప్రభావతి చదివితే నాకు శిల్ప ప్రభావతి ప్రద్యుమ్నాన్ని మరొక్కసారి చదవాలనిపిస్తుంది అని అన్నాడు ఆయన. కాబట్టి సాహిత్య విమర్శకు ప్రయోజనం ఏమిటంటే పాఠకులను సాహిత్య పఠనం వైపు మళ్లించడం. సాహిత్యం గనక ఎక్కడైనా దారి తప్పుతూ ఉంటే దాని సరైన దారిలో పెట్టడం కూడా సాహిత్య విమర్శ. ఎవరో మధ్యలో మాట్లాడుతున్నారు, అది మ్యూట్ చేసుకున్నాడులేండి సార్ అతను. సాహిత్యం ఎక్కడైనా కానీ పట్టాలు తప్పుతూ ఉంటే ఆ సాహిత్య రథాన్ని లేదా సాహిత్య రైలును తిరిగి మళ్ళా పట్టాల మీద తీసుకొని రావడం సాహిత్య విమర్శకుల యొక్క కర్తవ్యం. ఆ పని మన తెలుగులో జరిగింది. అలాగే సైన్స్ పరిభాషలు చెప్పాలంటే బ్యాడ్ కొలెస్టరాల్ని తీసేయటము సాహిత్య విమర్శకులు చేయవలసిన పనిని. సాహిత్య విమర్శ విగ్రహారాధన కాదు, విగ్రహారాధన కానే కాదు. అది ఒక వివరణ, ఒక విశ్లేషణ, ఒక తులనాత్మకత,
ఒక సూత్రీకరణ అనే 4 గాళ్ల మండపం వంటిది సాహిత్య విమర్శ అని చెప్పేసి నేను అభిప్రాయపడుతూ ఉంటాను. నేను సాహిత్య విమర్శలో నాకు కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి, చేదు అనుభవాలు ఉన్నాయి. చేకూరు రామారావు గారు ఒకప్పుడు సాహిత్య విమర్శ ఎదగలేదు అనే వాళ్ళ మీద విరుచుకు పడ్డాడు. నీ మీద రాయకపోతే సాహిత్య విమర్శ చచ్చిపోయినట్టా అన్నాడు. నిన్ను పొగడకపోతే విమర్శ చచ్చిపోయినట్టా అని అన్నారు. నేను అంత సాహసం నేను చేయలేను, కానీ నాకు మంచి అనుభవాలు ఉన్నాయి, చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. కొన్ని చేదు అనుభవాలను బహిరంగ చెప్పుకుంటే బాగుండదు కనుక నేను వాటిని చెప్పను. నా తరం విమర్శకులు అంటే ఇప్పుడు నేను 73లో ఉన్నాను. 10 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళము. ఇప్పుడు కొలకలూరి రినా గారు, తోమపూడి కోటేశ్వరరావు గారు, శలాక రఘునాథ శర్మ గారు, వీళ్ళంతా మా పూర్వీకులు, మా పూర్వతరం విమర్శకులు వాళ్ళు. వాళ్ళంపాటి వెంకట సుబ్బయ్య వీళ్ళంతా. మేము ఉదాహరణకి కాత్యాయని విద్మహే గారు ఉన్నారు, అలాగే ఎస్వి సత్యనారాయణ గారు ఉన్నారు, తర్వాత పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, పాపినేని శివశంకర్ గారు, మా మిత్రుడు గల్లా చలపతి, పి నరసింహారెడ్డి, హెచ్ఎస్ బ్రహ్మానంద, కాలు మల్లయ్య, నందిని సిద్ధారెడ్డి, అలాగే జి దామోదర్ నాయుడు, ఆర్విఎస్ సుందరం, ఇలాంటి నేను పొద్దున్నుంచి ఆలోచించా. నా తరం విమర్శకులు ఎవరైనా చూస్తే ఒక 50 మంది ఉన్నారన్నమాట. చాలా పెద్ద బ్యాచ్ మాది. 1900 ఇప్పుడు 70, 65, 75 మధ్య ఉండేటువంటి తెలుగు సాహిత్య విమర్శకులు మా తరం వాళ్ళు అనుకుంటే దాదాపు ఒక 50 మంది దాకా పెద్ద టీం ఉందని నాకు అనిపించింది. వీళ్ళందరూ సంప్రదాయవాదులు ఉన్నారు, సంస్కరణవాదులు ఉన్నారు, మార్క్సిస్టులు ఉన్నారు, అంబేద్కరైట్లు, అనేక రకాల మంది ఉన్నారు. ఇంతమందితో కలిసి సాహిత్య విమర్శకుడుగా నేను ఎదగడం నాకు చాలా సంతోషకరమైన విషయం. నేను ప్రాచీన సాహిత్యాన్ని నేను ద్వేషిస్తానని కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటాను. రాచపాళము ప్రాచీన సాహిత్య ద్వేషి అని. అది ఏమాత్రం పునాది లేనటువంటి ఆరోపణ. ఎందుకంటే నేను ప్రభావతి ప్రద్యుమ్న మీద పరిశోధన చేశాను. తెలుగు కవిత్వము నన్నయ్య వరవడి అని ఒక చిన్న గ్రంథం రాశాను. నన్నయ్య ప్రభావం తదనంతర కవుల మీద ఎలా ఉంది అని నేను రాశాను. అలాగే ప్రాచీన కవుల తెలుగు సాహిత్య అభిప్రాయాలు, అభిరుచులు అనే గ్రంథం రాశాను. ఈ ప్రాచీనాంధ్ర కవుల సాహిత్య అభిప్రాయాలు, అభిరుచులు అనే గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళ పురస్కారం వచ్చింది. నాకు 7-8 మంది పాల్గొంటే నాకు పురస్కారం వచ్చింది. అలాగే పోతులూరు వీరబ్రహ్మం గారి పద్యాల మీద కాళికాంబ సప్తశతిలో ఒక 60 పద్యాలకు నేను వ్యాఖ్యానం రాశాను. నిన్ననే ముగించాను. వేమన పద్యాలకు 100 పద్యాలకు నేను వ్యాఖ్యానం రాశాను. నిన్నే ముగించాను దాన్ని. ఇంకా అన్నమయ్య ప్రాపంచ దృక్పథము, తర్వాత పాండురంగ విభుని పదకుంభనము, ఇలాంటి వ్యాసాలు ఒక 20 వ్యాసాల దాకా రాస్తున్నాను. ఇన్ని రాసిన వాడిని ప్రాచీన సాహిత్యాన్ని నేను ద్వేషిస్తున్నాను ఎలా అంటారు? వాళ్ళకు నాలుక ఎలా వచ్చిందని నాకు అనుమానం వచ్చిందన్నమాట. ఒక్కటే కారణం ఏమిటంటే, ఒకప్పుడు ఇంటర్మీడియట్లో కచుడి పాఠాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులు పాఠంగా పెట్టాను. కచుడి కథను అంటే రాక్షసుల గురువు అయినటువంటి దగ్గరికి పోయి ఈ దేవతల పక్షాన కచుడు పోయి ఆ గురువు దగ్గర ఉండే విద్యను, మృత సంజీవని విద్యను పట్టుకొస్తాడు పోయి. వీళ్ళు విద్యార్థులు ఎంత కష్టపడాలా, ఎంత కష్టపడైనా చదవాలి, దానికి కచుడు ఆదర్శం చెబితే కాదు కచుడు ఒక కోవర్టు అని నేను రాశాను వ్యాసం. పెద్ద చర్చ జరిగింది. అప్పుడు 32 వారాలు చర్చ జరిగితే నాకు వచ్చిన బిరుదు ఏమిటంటే రాచపాళెం ప్రాచీన సాహిత్య ద్వేషి అని. అంటే ఈ ఒక్క వ్యాసంలో నన్నయ్యని వ్యతిరేకిస్తే నేను ద్వేషిని అయిపోయాను. ఇంత విమర్శ రాసిన వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళకి నేను తల వంచి నమస్కరిస్తాను. అది నిర్హేతుకున్న విమర్శ అని నేను అభిప్రాయపడుతుంది. నేను ఇంకొక వ్యాసం, చాలా మంచి వ్యాసం, అది ఏమిటంటే నలోపాఖ్యానం ఉంది. ఈ నలోపాఖ్యానము భారత కథకు ప్రాగ్రూపం అని నేను ఒక వ్యాసం రాశాను. అది తెలుగు అకాడమీ పత్రికలో వచ్చింది. అది అప్పుడు రామకోటి శాస్త్రి గారు చాలా గట్టి వ్యాసం రాసావయ్యా నువ్వు అని అన్నాడు. ప్రాచీన సాహిత్యం ద్వేషించేవాడిని అయితే నేను ఆ వ్యాసం రాస్తానా? మొన్ననే ఒక వ్యాసం రాశాను. చందు సుబ్బారావు గారు అడిగితే ప్రాచీన తెలుగు సాహిత్యంలో ప్రగతిశీల ధోరణులు అని చెప్పాడు ఆయన.
ఏమిటి గురుగారు? సార్ కట్ అయింది చూడండి సార్, రాచపాళెం సార్ కట్ అయింది. చందు సుబ్బారావు గారు ప్రాచీన తెలుగు సాహిత్యంలో ప్రగతిశీల ధోరణులు అని ఒక వ్యాసం రాయమన్నారు. నాకేమన్నా పరీక్ష పెడుతున్నారు మీరు సార్ అని అడిగితే, లేదయ్యా నువ్వు రాస్తావు రాయి అన్నాడు. పాల్పల్లి సోమనాథుడు, తాళ్లపాక అన్నమాచార్యులు, వేమన, పోతులూరి వీరబ్రహ్మం, కొంతమంది శతక కవులు తీసుకొని ఈనాటికి కూడా రెలవెన్స్ ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు ఏమిటి అనేది నేను ఒక వ్యాసం రాసి పంపిస్తే ఆయన ఫోన్ చేసి చాలా మెచ్చుకున్నాడు. దాన్ని సాహిత్యాన్ని ఎలా చదవాలో తెలియకుండా వీడు ప్రాచీన సాహిత్యాన్ని ద్వేషి అని ముద్ర వేయడం ఒక అశాస్త్రీయమైనటువంటి ప్రయత్నం అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. నన్ను ప్రాచీనమైన ఆధునికమైన కాళిదాసు చెప్పినైనా ముందు మనకు పురాణమిత్యేవ నసాధు సర్వం అని, పాతదైనంత మాత్రాన అంతది మంచిది కాదు, ఆధునికమైనంత చెడ్డది కాదు, ఆధునికమంతా మంచిది కాదు, ప్రాచీనంతా చెత్తది కాదు. కాబట్టి ఒక కవిలో మనం అంత ఆమోదించాలని నియమం లేదు. మనం మనం గురజాడ అప్పారావు మీద ఎంత విమర్శ వస్తూ ఉంది, బిఎస్ రాములు, తర్వాత కృపాకర్ ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు లక్ష్మీనరసయ్య లాంటి వాళ్ళు గురజాడ మీద ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే శ్రీశ్రీ మీద ఫిర్యాదులు చేస్తున్నారు. కాదంటాం మనం. ఏ రచయిత కూడా ఎల్ల కాలానికి ఉపయోగపడే మాటలు చెప్పడు. ఎక్కడో చోట అవి ఒక చోట ఆగిపోతాయి, అప్పుడు విమర్శ పుడుతుంది అనమాట. నన్నయ్య కూడా అంతే. నన్నయ్య ఎల్లకాలం తెలుగు జాతి ఉన్నంతకాలం సరిపడే విషయాలు చెప్పలేడు. ఆయన కూడా మనిషే కాబట్టి, చిక్కన అంతే, ఎరనంతే, ఏ కవినా అంతే అన్నమాట. కాబట్టి నన్నయ్యలో ఒక అంశం పనికిరాదు అన్నంత మాత్రాన నేను కానీ ఇంకొకడు కానీ ప్రాచీన సాహిత్యాన్ని ద్వేషిస్తాడు అనడం సబబు కాదు. నేను రాసిన విమర్శలో ఎక్కువ భాగము ఆధునిక కవిత్వ విమర్శ. ఆధునిక కవిత్వం మీద నేను ఎక్కువ విమర్శ రాశాను. ఆధునికాంధ్ర కవిత్వం ఉద్యమాల సందర్భాలు అనేది మొదటికి ఆధునిక కవిత్వ విమర్శ పుస్తకం నాది. అందులో నాకు చాలా మంచి రాయలసీమ సాహిత్యం మీద, స్వాతంత్ర్యానంతర తెలుగు సాహిత్యం మీద వ్యాసాలు ఉన్నాయి. గురజాడ నేను మొదట రాసిన వ్యాసము గోపి గారి తంగెడు పూలు, తర్వాత మనకు ఈ మా కొద్దీ తెల్ల దొరతనం అనే పాట, వీటి మీద నేను ఆధునిక కవిత్వం ముందు రాసిన మొదటి వ్యాసాలు ఇవన్నీ అందులో ఉన్నాయి. స్వాతంత్ర్యానంతర తెలుగు కవిత్వం అనేటువంటి వ్యాసం మహిళా విశ్వవిద్యాలయంలో ఒక సెమినార్లో చదివాను నేను. ఆ సెమినార్లో ఒక మాట అన్నాను, రాయలసీమ కవిత్వం, స్వాతంత్ర్యానంతర రాయలసీమ కవిత్వం. అది రాయలసీమ కోస్తా ప్రాంతం వాళ్ళు ఒకప్పుడు నమిలి చప్పరించి వదిలేసిన అవధానాన్ని ఇవాళ రాయలసీమ అవధానాలు పట్టుకుని దాన్ని బంగారు పిసగట్టుగా తయారు చేస్తున్నారు అన్నారు. అది అయిపోయింది అప్పటికి. ఇటీవల ఒక అవధాని నా మీద దాడి చేశారు. అఫ్కోర్స్ అది వేరే విషయం అనుకోండి. తర్వాత కొన్ని కావ్యాలు కొందరు కవులు అని ఒక పుస్తకము, ప్రతిఫలనం, తర్వాత కవుల తెలంగాణ, ఎన్ గోపి కవిత్వానుశీలనం, సినారే కవిత్వానుశీలనం, ఇవన్నీ నేను రాసినటువంటి ఆధునిక కవిత్వ విమర్శలు. అందులో రచయిత రాజ్యం అని పేరు పెట్టి, రచయిత రాజ్యం అని పేరు పెట్టి ఒక్కొక్క కవిది ఒక కవిత తీసుకొని ఆ కవిత ఎప్పుడొచ్చింది, ఆ కవితలో ఆ కవి ఏం కోరుకున్నాడు, ఇప్పుడు మన సమాజం ఆ కవితకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అని చర్చించడం. ఇవి ఒక 20 వ్యాసాలు రాశాను నేను. ఎక్కడ సుమతి శతకంలో అడిగిన జీతం వెయ్యని మిడిమేలకు దొరణ కొలిచి మిడుకుట కంటేను వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నక బతికొచ్చు మహిళ సుమతి అనే పద్యంతో మొదలుపెట్టి తుమ్మల సీతారామ చౌదరి, సి నారాయణ రెడ్డి, అడుగోపుర వెంకటరత్నం, కొలకుల రినాకు, ఇలాంటి వాళ్ళందరి మీద ఒక వ్యాసాలు రాశాను. ఇది నా మౌలికమైనటువంటి విమర్శ అని నేను అనుకుంటున్నాను. అలాగే విశ్వనరుడు గుర్రం జాషువా స్వప్నం సందేశం, ఈ రెండు దీపదారి గురజాడ, ఇవి నేను చాలా
ఆసక్తితో తర్వాత అభినివేశంతో రాసిన విమర్శ పుస్తకాలను భావిస్తున్నాను. నవల కథానికల మీద కథాంశం అనే ఒక పుస్తకము మొదట రాశాను 2006లో. మన నవలలు మన కథానికలని 2010లో అచ్చయింది. దానికి అకాడమీ అవార్డు వచ్చింది. తర్వాత ఒక సార్ మళ్ళీ కట్ అయింది సార్. సార్ రాచపాలెం సార్ కట్ అయింది చూడండి. పుస్తకాలు రాయడమే కాకుండా నేను ఒక 100 కావ్యాలకి ముందు మాటలు రాసి ఉంటాను. ఒక 50 గ్రంథాలు నవలలకి కథలకి ముందు మాటలు రాసి ఉంటాను. ఇవి ముందు మాటలుగా చాలా ఒక 300 గ్రంథాలకి నేను ముందు మాటలు రాసి ఉంటాను. నన్ను మార్చినటువంటి రచయిత గురజాడ అప్పారావు. నా ప్రాపంచిక దృక్పథాన్ని మార్చినటువంటి రచయిత గురజాడ అప్పారావు. ఆయన మీద దీపధారి గురజాడ అనే పుస్తకాన్ని నేను రాయడం నాకు చాలా సంతోషం కలిగిన విషయం అన్నమాట. పైగా నేను తెలుగు సాహిత్య విమర్శకులలో ఒక ప్రత్యేక ధోరణి కలిగిన వాడిని అని నేను గర్వంగా కాదు కానీ ఆనందంగా చెప్పుకోవటానికి ఒక ఆధారం ఏమిటంటే, చాలా మంది సాహిత్యం మీద విమర్శ రాస్తున్నారు, నేను రాస్తున్నాను, నాకు వాళ్ళకేం తేడా లేదు. కానీ కొడవటిగంటి కుటుంబరావు గారు ఏమన్నారంటే, మంచి సమాజం రావాలంటే మంచి సాహిత్యం రావాలి, మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ రావాలి, మంచి సాహిత్య విమర్శ రావాలంటే విమర్శ కూడా విమర్శ గురి కావాలి అన్నాడు. అది నా మైండ్కి బాగా ఎక్కింది. సాహిత్య విమర్శ కూడా విమర్శ గురి కావాలని. ఈ పని కూడా నేను ఇంకొక వైపు చేస్తూ వచ్చాను. అట్లాగా ఒక 1000 పుటలు రాశాను నేను తెలుగు సాహిత్య విమర్శ మీద విమర్శ. అవి చర్చ అనే ఒక పుస్తకము, మరో చర్చ అని మరొక పుస్తకము, విమర్శ 2009, విమర్శ 2011 అనే 4 గ్రంథాలుగా వచ్చాయి. ఇవి కాక అనేక విమర్శ గ్రంథాలకు, అనేక పరిశోధన గ్రంథాలకి నేను రాసినటువంటి ముందు మాటలు ఒక 50 దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి దారిలో గొప్పవే. కానీ ఒక 9 వ్యాసాల పుస్తకం నాది ఒకటి ఉంది. అది ఏమిటంటే దరి దాపు అనేటువంటిది. ఇది ఈ పుస్తకాన్ని కొంతమంది చూసే ఉంటారు, ఎవరైనా చదివి కూడా ఉంటారు. దరి దాపు అని. ఇది ఒక 9 వ్యాసాల పుస్తకం. ఇది ఈ పుస్తకం అంటే చాలా ఇష్టం నాకు. నా విద్యార్థి జూలూరి గౌరీశంకర్ దీన్ని ఆయనే ప్రచురించాడు. వీటిని పట్టుకుపోయి నా రిటైర్మెంట్ ఫంక్షన్లో దీన్ని ఆవిష్కరించాడు ఆయనే. ఇందులో రచయిత నిబద్ధత, రచయిత ప్రాపంచిక దృక్పథం, సమాజ గమనం సాహిత్య సాక్షి, సమాజ చైతన్యం రచయిత చైతన్యం, సామాజిక సమస్యలు రచయితల పరిష్కారాలు, రచయిత కంఠస్వరం, సాహిత్యం స్థలకాలాలు, సాహిత్య అవగాహన శాస్త్రీయత, నిబద్ధత సృజనాత్మకత అని వ్యాసాలు ఉన్నాయి. ఈ 9 వ్యాసాలు కూడా ప్రతి వ్యాసం కూడా చాలా విలువైందని నేను అనుకుంటూ ఉంటాను. ఇంకా అనువాదాలు ఉన్నాయి, కవితలు చాలా ఉన్నాయి, సంపాదకత్వం వహించినవి దాదాపు ఒక 30 గ్రంథాల దాకా ఉన్నాయి. తర్వాత నేను తులనాత్మక అధ్యయనం కూడా ఒక పుస్తకం ప్రచురించాను. ద్రావిడ విశ్వవిద్యాలయం వాళ్ళు వేశారు, తులనాత్మక దాక్షిణాత్య సాహిత్య వ్యాసాలని. నేను రాయలసీమ సాహిత్యం మీద విమర్శ రాశాను, తెలుగు సాహిత్యం మీద విమర్శ రాశాను, భారతీయ సాహిత్యం అనే కాన్సెప్ట్ను కూడా తెలుగులో నేను బాగా ప్రచారం చేశాను. ఇది నేను మాత్రమే చేశానని చెప్పలేను, కానీ నాకు తెలిసి ఇంకెవరు చేసినట్టు లేదు. కాన్సెప్ట్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అనే దాన్ని కూడా నేను బాగా ప్రచారం చేశాను. కాబట్టి ఈ రకంగా నాకు ఒక ప్రత్యేకత ఉందని అనుకుంటూ ఉన్నాను. తర్వాత నేను ఒక కవిత మీద విమర్శ రాశాను, ఒక కావ్యం మీద విమర్శ రాశాను, ఒక ఉద్యమ సాహిత్యం మీద విమర్శ రాశాను, ఒక భావజాల సాహిత్యం మీద విమర్శ రాశాను, ఒక ప్రక్రియ మీద విమర్శ రాశాను, ఒక ప్రాంత సాహిత్యం మీద విమర్శ రాశాను, ఒక కులం సాహిత్యం మీద విమర్శ రాశాను. ఇలాగ అనేక ప్రమాణాలతో నేను సాహిత్య విమర్శ రాశాను. సాహిత్య విమర్శలో ఈ పుస్తకాలన్నీ రాయడం సరే, వాళ్ళ గురించి రాసిన వాళ్ళ గురించి ఇవన్నీ చాలా ఆ లిస్ట్ అక్కర్లేదు మనకి. ఇప్పుడు ఏమిటి నేను చేసింది తెలుగు సాహిత్య విమర్శలో అంటే, నా అంతటా నేనే చేశానని నేను చెప్పుకోను. నాకు మార్క్సిజం నేర్పించింది, నా ముందు చాలా మంది మార్క్సిస్టులు ఉన్నారు,
నేను మార్క్సిజం కొంతవరకు చదువుకున్నాను, అంబేద్కరిజం కొంతవరకు చదువుకున్నాను. ఈ నేపథ్యం నుంచి నేను విమర్శ రాశాను. సాహిత్యాన్ని చారిత్రక క్రమంలో అధ్యయనం చేయటం నేను కొంతవరకు అభ్యాసం చేశాను. సాహిత్యాన్ని చారిత్రక నేపథ్యంలో అధ్యయనం చేయటం, సామాజిక చరిత్రలో సాహిత్య చరిత్రను భాగంగా అధ్యయనం చేయటం నేను కొంతవరకు చేశాను. నేను పిహెచ్డి చేసేటప్పుడే శిల్ప ప్రభావతి అంటే ప్రభావతి పద్యమున మీద పరిశోధన చేస్తున్న రోజుల్లో మా గురువు గారు తుమ్మపొడి వారు ప్రభావతి పద్యములో కథా నిర్మాణం అని ఒక చాప్టర్ పెట్టారు. దాని మీద నేను ఒక అధ్యాయం రాశాను, 70 పేజీల అధ్యాయం రాశాను. ఆయన దగ్గర మన యొక్క టేబుల్ పెట్టిస్తే ఆయన చూసి కరెక్షన్ చేసే రకం కాదు మా గురువు. నేను చదివి వినిపించాలి, ఏం రాసినా సరే ఆయన కూర్చొని వింటాడు, నేను చదివి వినిపించాలి. మధ్యలో ఏం మాట్లాడు, నేను ఎంతసేపన చదవని. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి వారసుడు, పళ్ళు కుట్టుకుంటూ ఉంటాడు అన్నమాట. అంతా వింటారు. విని ఇంకోసారి ఆలోచించంటాడు. ఇంకోసారి ఆలోచించంటే ఆ చాప్టర్ మళ్ళీ ఇంకోసారి రాయని అర్థం. ఇంకోసారి రాయడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే కొన్ని అభిప్రాయాలు మారుతాయి, కొత్త అభిప్రాయాలు వస్తాయి. ఇది ఆయన పర్యవేక్షక పద్ధతి అన్నమాట. ఈ కథా నిర్మాణం అనేటువంటి అధ్యాయాన్ని 3 సార్లు రాస్తే మూడోసారి ఆమోదించాలి. ఆయన ఆలోచించన్నాడు. తల పట్టుకున్నాను నేను. అప్పుడు నా మిత్రుడు పిఎల్ శ్రీనివాసరెడ్డి మా తెలుగు డిపార్ట్మెంట్లో అనంతపురంలో కూర్చొని వర్క్ చేసేవాడు రాత్రిపూట. ఒకరోజు ఏమిటి గురువు గారు ఈ చాప్టర్ని 3 సార్లు కూడా ఇంకా ఆలోచించంటున్నాడని తీవ్రంగా ఆలోచిస్తే ఒక స్పార్క్ వచ్చింది. ఏమిటంటే కథా నిర్మాణం వేరు, కథాకథనం వేరు అనిపించింది. కథా నిర్మాణం వేరు, కథాకథనం వేరు అనిపించింది. అంతే. ఒక వారం రోజులు కూర్చొని కథా నిర్మాణం మీద ఒక వ్యాసము, కథాకథనం మీద ఒక వ్యాసం రాసి గురువు గారి మీద పెడితే నీ పిహెచ్డి అయిపోయింది, ఎళ్ళవయ్యా అన్నాడు. ఆ రోజు అదేదో ఒక సైంటిస్ట్ యురేకా అన్నాడు. అలాగ నేను కనుగొన్నాను అనిపించింది. ఒక్క విషయం, కథా నిర్మాణం వేరు, కథాకథనం వేరు నేను కనుక్కున్నట్టుగా నేను సంతోషపడ్డాను. అదొకటి. రెండవది, నిబద్ధతను గురించి నాకు ముందు చాలా మంది చర్చించున్నారు. వెల్చేర్ నారాయణరావు, త్రిపురనేని మధుసూదన్ రావు, కేవి రమణారెడ్డి, జగన్మోహనాచార్య లాంటి వాళ్ళంతా చర్చించున్నారు. కానీ నాకు తెలియదు ఆ విషయం అంతా. ఒకసారి కడప ఆకాశవాణి వాళ్ళు పిలిచారు. రచయిత నిబద్ధత అనే అంశం మాట్లాడాలని రమ్మన్నారు. పార్టిసిపెంట్స్ ఎవరెవరు? మద్దూరు సుబ్బారెడ్డి గారు, పులికంటి కృష్ణారెడ్డి గారు, జానపద ధర్మశాస్త్రి గారు, నేను, తక్కువలు మాచిరెడ్డి గారు మోడరేటర్. నేను కడపకి వెళ్ళాను. జానమధ్య వారు అక్కడే ఉన్నారు, వచ్చారు. పులికంటి రాలేదు, మద్దూరి రాలేదు. జానపద ధర్మశాస్త్రి గారు ఏం చేశారు? నిబద్ధత అంటే నిషేధం అని అర్థం చేసుకొని ప్రభుత్వం నిషేధించిన పుస్తకాలు పట్టుకొచ్చారు. నేను ఒక భావజాలాన్ని కట్టుబడి ఉండటం కదా అని దాన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. సార్ ఆ రోజు ఏదో చర్చ అయిపోయింది కానీ నాకు సంతృప్తి లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చారు నాకు ఆ ప్రసంగం చేసినందుకు. అందుకోసం ఏం చేయాలంటే రచయిత నిబద్ధతను ఒక వ్యాసం రాసి ఆంధ్రజ్యోతిలో అచ్చివేశాను. తర్వాత అది చాలా చర్చనీయాంశమైంది. వానా శాస్త్రి గారితో నిరంతరం యుద్ధం చేశాను నేను నిబద్ధత మీద. ఆయన నిబద్ధత ఉండకూడదు అంటాడు విమర్శకులకి, నేను ఉండాలా అంటాను. రచయితలకు ఉండాలి, విమర్శకులకు కూడా ఉండాలి అని నా వాదం. ఒకరోజు అనంతపురంలో లలిత కళా పరిషత్తులో వీరస్వామి పాఠశాల జరుగుతూ ఉంది. త్రిపురనేని మధుసూదన్ గారు వచ్చారు. సంప్రదాయ సాహిత్య విమర్శ గురించి మాట్లాడుతున్నారు. అందులో నేను యూనివర్సిటీ నుంచి క్లాసు తీసుకొని 1 గంటకి నేను లలిత కళా పరిషత్కి వచ్చాను. ఆ మీటింగ్లో కింద కూర్చున్న గమ్మనే. సరిగ్గా నేను వెళ్ళినప్పటికీ ఆయన ఒక మాట అన్నాడు. ఆ మధ్య ఎవడో కూడా ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశాడు, రచయిత నిబద్ధత అని. వాడు అజ్ఞాని, వాడికి ఏం తెలియదు అన్నాడు. నాకు కతుక్కుమనింది, ఏమిట్రా గురు ఇట్లా. ఆయన నా గురువే. సరే, ప్రసంగం అంతా అయిపోయింది, ఆయన క్లాస్ అయిపోయింది. భోజనానికి బయటకు వచ్చారు అందరూ. అప్పుడు దగ్గర పోయి, సార్ నమస్తే అన్నా. ఎవరయ్యా నువ్వు అన్నాడు. ఇందాక మీరు అన్నారు అజ్ఞాని అని. నేనే అజ్ఞాని అంటే. ఏమిటి అట్లా రాసా వ్యాసం అన్నాడు. ఏమి సార్ నాకు తోచింది రాశాను, తప్పు నీది సవరించుకో అన్నాడు. నేను ఇంకా సవరించుకోలేదు, దాన్ని కట్టుబడే ఉన్నాను. నిబద్ధత అనేటువంటి విషయాన్ని త్రిపురనేని, కేవీఆర్ లాంటి వాళ్ళ తర్వాత నేను ఎక్కువ ప్రచారం చేశానని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే
రచయితలు సామాజిక సమస్యల్ని ఆవిష్కరించడమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా చెప్పాలి అనేది నా ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. ఈ శీర్షికతో సామాజిక సమస్యలు, రచయితల పరిష్కారాలని అప్పుడు గుడిపాటి వార్తాపత్రికలో ఉండేవారు. 3 వారాలు వేశాడు ఆ వ్యాసాన్ని ఆయన, 3 వారాలు. అది కూడా అప్పుడు చాలా చర్చనీయాంశం అయింది. ఒక ఆయన, పెద్ద ఆయన, నాకు బాగా సన్నిహితుడే, ఔత్సాహికులు ఇలా మాటలు మాట్లాడుతుంటారన్నాడు. అంటే పిల్లబొండా కొడుకు నేను ఆయన అర్థం అన్నమాట. క్షమించండి ఈ మాట అన్నందుకు. వీడు పిల్ల వెధవ అని ఆయన ఉద్దేశం అన్నమాట. అలాగే ఇలాంటి మాటలు కొన్ని వచ్చాయి. గోల్గా గారు స్వేచ్ఛ నవలను 2వసారి ప్రచురిస్తూ ముందు మాట రాసుకున్నారు. అందులో ఆమె ఏమన్నారంటే, సాహిత్యంలో సామాజిక సమస్యల పరిష్కారాన్ని వెతకడం అనేటువంటిది అంత తెలివైన పని కాదని కుటుంబరావు గారు అన్నారు అని అందామె. ఎందుకంటే ఈమెను అడిగారట, అమ్మ నువ్వు సమస్యలు చెప్పావు కానీ పరిష్కారం ఏం చెప్పినా అడిగారట. దానికి సమాధానంగా ఆమె కుటుంబరావు వాక్యం ఉదాహరించారు. కుటుంబరావు గారు ఎప్పుడు అన్నారు? 1935-40 ప్రాంతాల్లో అన్నారు. మనం ఎక్కడున్నాం? 20వ శతాబ్దం, 21వ శతాబ్దంలో ఉన్నాం. అదే ఇంకా ప్రామాణికం ఎందుకు? పైగా ఓల్గా గారే స్వేచ్ఛ వలలో పెళ్లికి ప్రత్యామ్నాయం చూపే ప్రత్యామ్నాయమే కదా పరిష్కారం అంటే. ఉమా శ్రీధర్, అరుణ ప్రకాశం యొక్క కుటుంబ జీవితానికి ప్రత్యామ్నాయంగా ఆమె ఉమా శ్రీధర్ల సహజీవనాన్ని ప్రత్యామ్నాయాన్ని చూపే పరిష్కారంగా చూపించారన్నమాట. కాబట్టి నేను ఇప్పటికి కూడా రచయితలు సమస్యలు ఆవిష్కరించాలి, పరిష్కారాలు కూడా చెప్పాలి. మీ పరిష్కారం మీరు చెప్పండి, పాఠకులు వాళ్ళ పరిష్కారం కూడా ఎన్నుకుంటారు అనేది నా అభిప్రాయం. తర్వాత టీటీడీ వాళ్ళ మధ్య అన్నమయ్య మీద చాలా ప్రసంగాలు, సెమినార్లు జరిపారు. మన రమణాచారి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చాలా సదస్సులు నిర్వహించారు. యూనివర్సిటీలు అంతా అవే పండగలు ఎప్పుడు చూసినా అనమాట. మా తిరుపతిలో మా మిత్రుడు రాజు గారు ఒకసారి సెమినార్ పెట్టి నన్ను పిలిచారు. దేని మీద మాట్లాడుతున్నా సార్ అంటే, అన్నమయ్య ప్రాపంచిక దృక్పథం మాట్లాడుతున్నాయా నేను, గోవిందరాజు గారు. అప్పుడు నేను ఈ ప్రాపంచిక దృక్పథం అనేది పురుషి ప్రేమచంద్రుడిగా చదువున్నాను. అన్నమయ్య ప్రాపంచిక దృక్పథము భావవాద ప్రాపంచిక దృక్పథము, అయితే అందులో సంస్కరణ భావాలు ఉన్నాయని చెప్పాను నేను. అప్పటి నుంచి చాలా మంది కవులను గురించి మాట్లాడేటప్పుడు నేను ప్రాపంచిక దృక్పథం అని చెప్తుంటాను. అది చాలా పాపులర్ అయిందని నేను గుర్తించాను. దాంతోపాటు ప్రతి కవికి ఒక కవిత్వం అంటే ఏమిటని తెలిసి ఉంటుంది. అనేక మంది కవుల కవిత్వాలను గురించి నేను విమర్శ రాసేటప్పుడు ఈ కవి యొక్క కవిత్వ దృక్పథం ఏమిటో వ్యాసాలు రాశాను. అది కూడా బాగా ప్రాచుర్యం పొందింది. తర్వాత జాషువా స్వప్నం సందేశం అని నేను తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక ప్రసంగం చేశాను జాషువా శతజయంతి సందర్భంగా. అప్పటి నుంచి ప్రతి కవికి ఒక సామాజిక స్వప్నం ఉంటుందని చెప్పడం మొదలుపెట్టాను నేను. చాలా మందికి వీళ్ళ స్వప్నాలు ఏమిటని చెప్పాను. అందుకోసం కవుల సామాజిక స్వప్నాలను గుర్తించడం కూడా నేను కొంత ప్రారంభించానని అనుకుంటూ ఉన్నాను. సాహిత్యము స్థలకాలబద్ధమై ఉంటుందనే విషయాన్ని కూడా బాగా ప్రచారం చేశాను నేను. ఇది నాకు నా అంతా నేను చెప్పింది కాదు, త్రిపునేని మధుసూదనరావు గారు చెప్పారు. అనంతపురంలో కూర్చొని నువ్వు అమెరికాని గురించి రాయలేవు, అరణ్యంలో కూర్చొని మనుషుల గురించి రాయలేవు అని చెప్పాడు ఆయన. దాన్ని పెట్టుకొని స్థలకాలబద్ధంగా సాహిత్యం ఎలా ఉంటుందో నేను చాలా రాశాను. తర్వాత నాకన్నా ముందు వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు అటు ప్రస్తావించి వదిలారు పునర్మూల్యాంకనం అనేటువంటి దానిని నేను ఎక్కువ ప్రచారం చేశాను. సాహిత్య విమర్శ ఒకేసారి 2 పనులు చేస్తూ ఉంటుంది, మూల్యాంకనము, పునర్మూల్యాంకనం. మూల్యాంకనం కన్నా కూడా పునర్మూల్యాంకనం చాలా కష్టము అని నేను సిద్ధాంతం చేశాను. నాకు ఆధారం ఏమిటంటే కొలకలూరి ఇనాక్ గారి శూద్ర కవి శుభమూర్తి వశచిత్ర వైశిష్ట్యము, త్రిపునేని మధుసూదనరావు గారి మధ్యయుగ సాహిత్యము, అలాగే కాత్యాయని విద్మహ గారి ప్రాచీన సాహిత్యము, మరి సంప్రదాయ సాహిత్యము, మరో చూపు, ఇలాంటివి నాకు ఆధారం. ఇలాంటి కొన్ని కాన్సెప్ట్లని నేను బాగా ప్రచారం చేశాను.
దాదాపు ప్రాచీన సాహిత్యాన్ని వదిలేస్తే సంఘ సంస్కరణోద్యమ సాహిత్యం మొదలుకొని భారత స్వాతంత్రోద్యమ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం, విప్లవ సాహిత్యం, ఈనాటి అస్తిత్వవాదాల సాహిత్యాలు, దళితవాదము, స్త్రీవాదము, బహుజనవాదము, ముస్లిం వాదము, ప్రాంతీయ అస్తిత్వవాదము, ప్రపంచీకరణ సాహిత్యము, కరోనా సాహిత్యం దాకా, సంఘ సంస్కరణోద్యమ సాహిత్యం మొదలుకొని కరోనా సాహిత్యం దాకా ప్రతి ఉద్యమ సాహిత్యాన్ని, ప్రతి ధోరణి సాహిత్యాన్ని నేను వ్యాఖ్యానిస్తూ వస్తున్నాను. కాబట్టి నేను ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణగా, సామాజిక ఆచరణగా సాహిత్య విమర్శను కొనసాగిస్తున్నానని నేను భావిస్తూ ఉన్నాను. రెండు సందర్భాలు నేను పదునెక్కడానికి దోహదం చేశాయి, విమర్శకుడిగా పదునెక్కడానికి నాకు బాగా దోహదం చేశాయి. ఏమిటంటే 1992లో కన్యాశుల్క నాటకం ప్రదర్శింపబడి 100 ఏళ్ళు అయింది. ఆ సందర్భంగా రాష్ట్రం అంతా, ఉమ్మడి రాష్ట్రం అంతా జరిగాయి చర్చలు. అలాగే గురజాడ అప్పారావు గారి 150వ సంవత్సరం వచ్చింది 2012లో. ఈ రెండు సందర్భాలలో నేను గురజాడను ఆధారంగా పెట్టుకొని అత్యంత ఆధునిక ఆలోచించడం ఎలాగా అనేది కొంత నేర్చుకున్నాను. అలాగే గుర్రం జాషువా శతజయంతి సందర్భంగా నేను జాషువా సాహిత్యాన్ని అంతకుముందేదో పలచగా చదువుకున్నాను. శతజయంతి సందర్భంగా చాలా సభల్లో మాట్లాడాను. ఆయన సాహిత్యం కూడా నేను చదువుకొని చాలా ఆధునికుడిని అయ్యానని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. నేను రాసిన వ్యాసాల్లో కొన్ని బాగా నాకు నచ్చినవి చెప్పి నేను మానేస్తాను, తర్వాత మాట్లాడుతున్నాను. తెలుగు కథానిక విమర్శ అని ఒక వ్యాసం రాశాను నేను. మన లక్ష్మణ చక్రవర్తి రాయించాడు తెలుగు కథానిక విమర్శ. వాసిరెడ్డి నవీను తెలుగు కథానిక నిర్మాణ పద్ధతులని ఆయన వేసే 10 సంవత్సరాల కథల మీద ఒక వ్యాసం రాయించాడు. అప్పుడు 2 వ్యాసాలు రాశాను నేను తెలుగు కథానిక నిర్మాణ పద్ధతుల మీద. అవి రెండు నాకు చాలా ఇష్టం. అలాగే ఈ మధ్యనే ఆధునిక సాహిత్య తత్వం అని ఒక వ్యాసం రాశాను. అది చాలా మంది నాకు ఫోన్ చేసి చాలా విలువైన వ్యాసం అని చెప్పేసి అన్నారు. తర్వాత ప్రజా సాహితీ నిర్మలానంద గారు నేను ఒక వ్యాసం పంపించాను, సమాజ గమనం సాహిత్య సాక్ష్యం అని. అది ఆయన ప్రచురించారు. తర్వాత అనంతపురం కూర్చోండి సార్, మీరు వ్యాసం వేశారు కానీ ఎలా ఉందో చెప్పలేదంటే, రాజపాళెం ఆ వ్యాసం చదివి నేను థ్రిల్ ఫీల్ అయ్యాను అని అన్నాడు. నాకు చాలా సంతోషం కలిగింది. అలాగే కాత్యాయని విద్మహే గారు తెలంగాణ విప్లవ కథ మీద నాతో వ్యాసం రాయించారు. జాతీయోద్యమ కథలు సేకరించి నాకు ముందు ఎవరు కూడా 3-4 కథల కన్నా ఎక్కువ గుర్తించలేదు. నేను దాదాపు 100 కథలు గుర్తించి ఒక వ్యాసం రాశాను. అలాగే నందిని సిద్ధారెడ్డి గారు ప్రజల మనిషి నవలా శిల్పం మీద నాతో వ్యాసం రాయించారు. అది నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యాసం. కాళీపట్టు రామారావు గారి యజ్ఞం కథను, కొలకులూరి వినాయక్ గారి ఊరబావి కథను నేను తులనాత్మక అధ్యయనం చేశాను. అది కూడా నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యాసం. అలాగే ఇందాక చెప్పినట్టుగా జాషువా స్వప్నం సందేశం కూడా అన్నమాట. కన్యాశుల్కం నాటక వైశిష్ట్యం మీద ఒక వ్యాసం రాశాను నేను. నాటక శిల్పం మీద మరొక వ్యాసం రాశాను. ఇవి రెండు కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా కొన్ని మంచి వ్యాసాలు ఉన్నాయి కానీ ఇవి బాగా నాకు ఇష్టమైనటువంటి వ్యాసాలు. నేను మళ్ళా చెప్తున్నాను చేస్తున్నారా, నేను ఈ మధ్య కొంతమంది రాజపాళెం ఏదేదో రాసుకుంటుంటాడండి, ఆయనకు రాయలసీమ ఏం కాబట్టలేదు, రాయలసీమ ఏం రాశాడు ఆయన అని ఒక చోట 2 చోట్ల అన్నట్టుగా నాకు తెలిసి నాకు తల దిమ్మి తిరిగిపోయింది. నా సాహిత్య విమర్శ అంతా గాలించి రాయలసీమ గురించి నేను ఏం రాశానో లెక్కేస్తే మా మిత్రులకందరికీ ఒకరిద్దరికి చెప్పాను. 200 వ్యాసాలు, ముందు మాటలు అన్ని కలుపుకొని 200 ఉన్నాయి రాయలసీమ సాహిత్యం నేను రాసినవి. అవన్నీ వెయ్యాలంటే ఒక 1500 పేజీలు అవుతుందని అనిపించింది. భయపడి గమనం ఉన్నాను నేను. అలాగే మొత్తం తెలుగు సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద, కాన్సెప్ట్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్, అనేక భాషలు రాయబడిన భారతీయ సాహిత్యం ఒకటి ఉన్నది అని సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పారు. దాన్ని ఆధారం చేసుకొని భారతీయ భాషా సాహిత్యాల మీద జాతీయోద్యమ ప్రభావం ఎలా ఉందో నేను 100 పేజీలు రాశాను. తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళకి దూర విద్యా కేంద్రంలో పాఠంగా ఉందన్నమాట. ఇలాంటిది మిత్రులా నేను చేసినట్టు కృషి. ఇందులో నేను ఎవరితో పేచి పెట్టుకోను, గొడవకి వెళ్ళను. కానీ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు చాలా ఖచ్చితంగా మాట్లాడతాను. ద్వానా శాస్త్రి నాకన్నా పెద్దవాడు,
అన్నగా గౌరవిస్తాను. చాలాసార్లు పోరాటం చేశాను. తర్వాత ఎవరు కొంతమంది సాహిత్య అకాడమీ దృష్టిలో పెట్టుకొని ఏదో చెత్త రాతలు రాశారు. వాళ్ళ జోలికి నేను వెళ్ళలేదు. అయిష్టమైన అంటే హేతురహితంగా మాట్లాడే వాళ్ళ దగ్గర మనం వెళ్ళక్కర్లే. అవధానాన్ని గురించి నాకు నా మిత్రుడు ఆయన ఊరికే రాశాడు, ఒక 5-6 వ్యాసాలు రాశాడు, రాయించాడు. నేను పట్టించుకోలేవాడు, ఎందుకంటే అనవసరం అనిపించింది నాకు. జిఎన్ రెడ్డి గారు మా ప్రొఫెసర్ గారు 1985లో అనంతపురంలో మా ఇంటికి వచ్చారు. అప్పటికి నేను సాహిత్య విమర్శలో ఒక మొలక విత్తనం మొలకెత్తిందనమాట. అంతే. మా ఇంటికి వచ్చి ఆయన టీ తాగుతూ, చంద్రశేఖర్, నువ్వు సాహిత్య విమర్శలోకి ప్రవేశిస్తున్నావు, జాగ్రత్తగా ఉండు, చాలా రణరంగం అయిపోతుంది ఒకసారి, అది వ్యక్తిగత స్పర్ధలు వచ్చేస్తాయి, నీకు చాలా సహనం ఉండాలి అని చెప్పాడు ఆయన. చాలా సహనం ఉండాలని. ఆయన ఇచ్చిన సలహా, సహనం అనేటువంటి మాట నా సాహిత్య విమర్శలోనే కాదు, నా వ్యక్తిగత జీవితంలో కూడా నాకు అది ఒక దివిటీగా పనిచేస్తుంది ఈనాటికి కూడా అన్నమాట. లేకపోతే చాలాసార్లు ఆవేశానికి లోనే సందర్భాలు వచ్చాయి. గురువు గారిని తలుచుకోవటం, మా నాన్నను తలుచుకోవటం. మా నాయన కూడా ఇట్లా మాటలు చెప్పాడు, ఎవరితో గొడవ పెట్టుకోవద్దు నాయన నువ్వు అన్నాడు. ఎందుకంటే మా ఊరు వదిలిపెట్టి వస్తున్నాను కాబట్టి. ఈ కృషి అంతా నేను చేయటంలో నా కుటుంబ సభ్యులు, నా 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 భార్య, మా పిల్లలు, ఈ అనంతపురం ప్రజలు, అనంతపురం మొత్తం తెలుగు సమాజం నేను రాయగలిగాను. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ఒక సాహిత్య విమర్శకు గుర్తింపు పొందాడంటే అది వాడి గొప్పతనం కాదు, ఈ తెలుగు సమాజం యొక్క గొప్పతనం అని భావిస్తూ ఈరోజు నన్ను ఈ సమావేశానికి ఆహ్వానించి మాట్లాడించినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులు ఎవరైనా ప్రశ్నలు, సందేహాలు, చర్చలు చేయదలుచుకుంటే మాట్లాడుకుందాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సాహితీ సార్ శ్రీను సార్ నిర్వహిస్తారా? ముఖాముఖికి స్వాగతం. పిసి వెంకటేశ్వర్లు గారు ముందుగానే చేయెత్తారు. సార్ నమస్తే సార్, మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే మిత్రమా, కానివ్వండి. విమర్శ అంటే తొడలు జరచడం కాదు, విమర్శ అంటే మీసాలు మెలవేయడం కాదు, విమర్శ అంటే ఖచ్చితత్వాన్ని కలిగి ఉండడం. ప్రతి పుస్తకానికి ముందు మాట రాసేటప్పుడు నేను చాలా భయపడుతూ రాస్తుంటానని మీరు చెప్పుకున్నటువంటి సందర్భం. సమాధానం తెలియనటువంటి విద్యార్థి అని ఒక కవిత రాశారు మీరు. సమాధానం తెలియనటువంటి విద్యార్థి అని ఒక కవిత రాశారు. అది కూడా కవిత కాదు, అది ఒక విమర్శ లాంటిదే. అది సందర్భం తెలియదు కానీ మాకు అది అర్థమైంది. అయితే ఖచ్చితత్వంగా మాట్లాడేటువంటి వారి మీరు సున్నితమైనటువంటి మనస్సుగా బాధపడినప్పుడు ఏం చేశారు? దాన్ని విమర్శ రూపంలో పెట్టకుండా ఎలా దాన్ని అణుచుకోగలిగారు? నేను కూడా మనిషినే కదా మిత్రమా. బాధ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళగక్కితే అది ఆక్రోశం అవుతుంది. మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు దీని సమాధానంగా ఇంకోటి రాసుకునే సందర్భం ఉందన్నమాట. అప్పటికప్పుడే నన్ను ఇలా అంటావా, రా నీ కథ చూస్తాననేటువంటి తత్వం లేదు. కాబట్టి సాహిత్య విమర్శలో మనకు వ్యతిరేకమైన అభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు వాటిని మొదట మనం జీర్ణం చేసుకోవాలి. సుమతి శతకంలో వినదవుని ఎవరు చెప్పినా ఉంది. మనల్ని వ్యతిరేకిస్తే ఎవడైనా మాట్లాడినా కూడా వెంటనే నువ్వేంటే నన్ను గురించి అనడానికి అనుకోకూడదు. ఆయన చెప్పిన దాంట్లో నిజమంతా ఆలోచించుకొని మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవచ్చు. అలా చేసుకుంటూ వస్తున్నాను నేను. అది తర్వాత శ్రీరామ్ గారు అడగండి. సార్ గురుగారు నమస్కారం సార్. నమస్తే శ్రీరామ్ గారు. సార్ సార్ అదే తెలుగు సాహిత్య విమర్శ మీద చెప్పండి. తెలుగు సాహిత్య విమర్శ మీద పాశ్చాత్య సిద్ధాంతాలు, సాహిత్య సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా ఉండి ఉంటుందేమో అనిపించింది నాకు, మా అనుభవానికి. దేశీయ సిద్ధాంతాల యొక్క ఇంపాక్ట్ తెలుగు సాహిత్యం మీద అంత ఎక్కువగా లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది సార్ జనరల్ గా? మంచి ప్రశ్న. ఇప్పుడు మనకు దేశీయ సాహిత్య విమర్శ అంటే అలంకార శాస్త్రాల కొలమానాలతో సాహిత్యాన్ని చూడడం. అంటే కావ్యాదర్శము, వక్రోక్తి జీవితము, ధ్వన్యాలోకము, ఔచిత్య విచార చర్చ,
ఇలాంటి భారతీయ అలంకార శాస్త్రాల నేపథ్యం చూస్తేనేమో అది దేశీయ పద్ధతి అవుతుంది. క్యారెక్టరైజేషన్, ప్లాట్ కన్స్ట్రక్షన్, స్టైల్, సోషల్ లైఫ్ ఇలాంటి చూస్తే పాశ్చాత్య పద్ధతి అనిపిస్తుంది. అయితే అలంకార శాస్త్రాలన్నీ కూడా కావ్య శాస్త్రాలు, అది విమర్శ శాస్త్రాలు కాదు. దానినే మనం విమర్శకు కూడా వాడుకున్నాం. ఇప్పుడు అలంకార శాస్త్రాల ప్రకారం కనుక మనం ఒక కావ్యాన్ని అధ్యయనం చేయాలంటే ఆ కావ్యంలో నాయకుడు ఎవడు, ఎలాంటి నాయకుడు, నాయిక ఎవరు, ఎలాంటి నాయిక, ప్రతి నాయకుడు, అందులో రసం, శృంగారమా, వీరమా, హాస్యమా, కరుణ అని చూస్తాం. తర్వాత రీతులు ఎలా ఉన్నాయి, గుణాలు ఎలా ఉన్నాయి, పాకం ఎలా ఉంది చెప్తాం అన్నమాట. ఇంతే. కానీ అందులో ఎవరి జీవితం ఉంది, ఎప్పటి జీవితం ఉంది, ఎలాంటి జీవితం ఉంది, ఆ జీవితాన్ని రచయిత ఎలా అర్థం చేసుకున్నాడు, తీసుకున్న సమస్య ఏమిటి, దాని పరిష్కారం ఏమిటి, ఇవన్నీ మనం అధ్యయనం చేయాలంటే అనివార్యంగా మనం పాశ్చాత్య శాస్త్రాలనే ప్రమాణంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అలంకార శాస్త్రాలు మాత్రమే ప్రమాణంగా పెట్టుకొని మనం చదివితే భారత రామాయణాలను కూడా పూర్తిగా మనం అవగాహన చేసుకోలేం. భారత రామాయణాలను కూడా కేవలం అలంకార శాస్త్ర నేపథ్యం చదివితే మనకు సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు కాదు. సామాజిక శాస్త్రాలను తీసుకొస్తేనే భారతమైన, రామాయణమైన, భాగవతమైన మనకు అర్థం అవుతుంది. నేను ఉదాహరణ కూడా ఇవ్వగలను. అయితే ఇప్పుడు ఇది సమయం కాదు. అందుకోసము దేశీయము వ్యతిరేకత కాదు, దానికి పరిమితులు ఉన్నాయి. ఆధునిక సామాజిక శాస్త్రాలు అన్వయించుకుంటేనే సాహిత్య అధ్యయనం లోతుగా జరుగుతుంది. రూపం వరకు అలంకార శాస్త్రం పనికొస్తుంది, వస్తువు అధ్యయనాన్ని పనికిరాదు. అది వస్తువును అధ్యయనం చేయాలంటే అనివార్యంగా మనకు సామాజిక శాస్త్రాలే కావాలి. సార్ అదే రాజపాళెం గారు అంటే పరిపూర్ణ మార్క్సిస్ట్ సాహిత్య విమర్శకుడా అంటే సమాధానం అట్లా ఎవరు నేను అట్లా ఎవడని చెప్పుకుంటే వాడు అంత బుద్ధులు ఎవరికి లెక్క పెట్టడం. మార్క్సిస్ట్ కావడానికే ప్రయత్నం చేస్తున్నాను నేను, మార్క్సిస్ట్ విమర్శకుడు కావడానికే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ప్రశ్న కాశీరాజు గారు అడగండి. సార్ కాశీరాజు సతీష్ గారు అడగండి. సార్ సతీష్ సార్ నమస్కారం సార్. నమస్తే సతీష్ గారు. సతీష్ సార్ విషయం ఏంటంటే ఇప్పుడు విమర్శ అనేసరికి సంప్రదాయ ధోరణి ఒకటి, ఆధునిక ధోరణి, మార్క్సిస్ట్ ధోరణి, సంస్కరణ ధోరణి, మీరు ఏదైనా ఒకటి అనండి, ఒక వాదం, ఒక ధోరణి. ఇలా విమర్శ సంప్రదాయ ధోరణితో ఉందా, ఏదో ఒక ధోరణితో, ఆధునిక ధోరణితో ఉందా అని ఎక్కడో ఒక చోట నిల్చునే మాట్లాడాలా? సమన్వయ ధోరణి పనికిరాదా? అలాంటి సమన్వయ ధోరణితో విమర్శన చేసిన తెలుగు విమర్శకుల పేర్లు కొన్ని మీరు చెప్పగలరా? అలాగే విమర్శ అనేసరికి ఇప్పుడు తీపి విషయాలే కాదు, కొన్ని చేదు విషయాలు కూడా ఎదురయ్యాయి అన్నారు. అలాంటి చేదు విషయాల వల్ల కూడా మాలాంటి యువకులు తెలుసుకోవాల్సిన అవసరం, యువతరానికి తెలియాల్సిన అవసరం కొన్ని నిజంగా ఉన్నాయి. ఎందుకంటే ఎదుర్కొంటున్నాం కాబట్టి ఒకటి రెండు పేర్లు చెప్పకపోయినా సందర్భాలు, సన్నివేశాలు చెప్పి ఆ జబ్బ తట్టుకోవడానికి అవసరమైన విషయాన్ని కూడా చెప్తారని ఆశిస్తున్నా. తటస్థ విమర్శ ప్రధానం. ఇప్పుడు సమన్వయం అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మిత్రమా మాట. అది సి నారాయణ రెడ్డి గారు ఈ సమన్వయవాదం అనే దాన్ని బాగా ప్రచారం చేశారు. ఎవరి మధ్య సమన్వయము, వేటి మధ్య సమన్వయము? ఇప్పుడు మనువాదానికి, మార్క్సిజానికి సమన్వయం చేయడం సాధ్యమవుతుందా? మనువాదానికి, అంబేద్కర్ వాదానికి సమన్వయం చేయడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి మనం ఎటువైపు తేల్చుకోవాలి. అంటే మనం అవతల ద్వేషించమని నేను చెప్పడం లేదు. నీవు సంప్రదాయం వైపు ఉన్నావా, ఆధునికత వైపు ఉన్నావా అనేది మనం తేల్చుకోవాలి. రెండూ కావాలనుకుంటే
మనం ఏమీ కాకుండా పోతాం. చాలా మంది అట్లా అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆధునికులమా సంప్రదాయవాదులమా తేల్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. విమర్శకులకు ఉంది, రచయితలకు ఉంది, పౌరులకు కూడా ఉంది. తర్వాత చేదు విషయాలు అంటే ఖచుడు కథన పాఠంగా ఇంటర్మీడియట్లో పెట్టినప్పుడు నేను ఖచుడా ఆదర్శం అని ఒక వ్యాసం రాశాను. ఇందాక చెప్పాను నేను, అన్నా మళ్ళా చెప్తాను. ఆ ఖచుడు అనేవాడు నిజాయితీపరుడు కాదు. శుక్రమహర్షి దగ్గరికి పోయి శుక్రాచార్య దగ్గరికి పోయి నేను నీ దగ్గర చదువుకోవడానికి వచ్చాను, నేను బృహస్పతికి కొడుకునని చెప్పాడు. అయ్యో బృహస్పతి కొడుకు నా దగ్గరికి వచ్చాడా అని పాపం ఆయన చాలా ప్రేమతో పాఠం చెప్పాడు. అలాంటి గురువును ఆయనకున్న బలహీనతను ఉపయోగించుకొని ఆ మృత సంజీవని విద్య పట్టుకొచ్చాడు అతను. ఇది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎలా ఆదర్శం అవుతుంది? పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అప్పటికి ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, పోటీ, విపరీతమైన పోటీ. 100 సీట్లకి 10,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ కార్పొరేట్ యజమానుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. వీడి మీద వాడి నిఘా పెడుతున్నాడు, వాడి మీద వీడి నిఘా పెడుతున్నాడు, పిల్లల్ని హింస పెడుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఖచుడు పాఠం చెప్పి కష్టాలు పడండి అంటే ఇప్పటికీ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదంటే దాని మీద నా మీద 32 వారాల్లో సగం మంది నన్ను సమర్థించారు, సగం మంది నన్ను వ్యతిరేకించి నన్ను సంప్రదాయ ద్వేషాన్ని నిందించారు అన్నమాట. అది ఒక్కటి అనుభవం. రెండవది నా అనుభవం కాదు కానీ మా వినోదిని, యోగి వేమన విశ్వవిద్యాలయంలో వినోదిని గారు తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆమె ఈ సుగాత్రి శాలీనుల కథను పాఠ్యభాగంగా చెప్పడంలో ఆమె పడిన బాధను చెప్పింది ఒకసారి. ఈ వానలో తడిసినప్పుడు సుగాత్రి శరీరంలో అవయవాలు ఎలా కదిలాయో వర్ణిస్తాడు ఆయన, పిన్నల సూరన్న. అదేదో చాలా పెద్ద శ్రమజీవనం అనుకుని కట్టమించిన లింగారెడ్డి పొరపాటు పడ్డాడు. ఆమె ఇలాంటి పాఠాలు మేము ఎలా చెప్పాలి అని ఒక వ్యాసం రాస్తే అబ్బాయిలు అమ్మాయిలు యవ్వనంలో ఉన్నవాళ్ళు అక్కడ క్లాస్ రూమ్లో ఎంఏ తెలుగులో యవ్వనంలో పెళ్లి చేసుకోవాల్సిన పిల్లకాయలు వాళ్ళ ముందు సుగాత్రి పిలుతులు ఎలా కదిలాయి, వక్షోజాలు ఎలా కదిలాయి, ఈ వర్ణన నేను ఎలా పాఠం చెప్పడం అని అంటే ఆమె ఎంత మాటలు అన్నారంటే నీ పుట్టుకుని అనుమానిస్తున్నాం మేము అన్నాడు ఒకడైతే. ఈ పుట్టుకుని అనుమానిస్తున్నాను నేను అని. అలాగే వీరబ్రహ్మం గారి విషయంలో కూడా ఆమె చాలా నిందలు మోసింది, కేసులు ఎదుర్కొనింది. ఇవన్నీ కూడా సహనం లేనటువంటి కార్యకలాపాలు అన్నమాట. ఇలాంటివన్నీ ఇప్పుడు ఒకసారి నేను ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము వచ్చే సాహిత్య విమర్శ మీద డిసెంబర్లో ఒక సమీక్ష వ్యాసం రాసేవాడిని. ఒక సంవత్సరం రాస్తే నేను చాలా గౌరవించే వ్యక్తి వెంటనే నాకు ఫోన్ చేసి ఏమయ్యా నీకు వాడు కనిపించాడు, వీడు కనిపించాడు, వాడు కనిపించాడు, నేను కనిపించలేదా అన్నాడు. నేను చదివినంతలో మీ వ్యాసం నాకు ఎక్కడ దొరకలేదు గురువు గారు, లేకపోతే డెఫినెట్గా నేను ఉదాహరించేవాడిని అంటే నీకు అహంకారం ఎక్కువైంది అన్నాడు. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి మిత్రమా, వాటిని కూడా భరించాను నేను. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఎవరైనా యువ విమర్శకులు మీ దృష్టిలోకి వచ్చిన మంచి యువ విమర్శకుల గురించి ఎవరన్నా మీ దృష్టిలో ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణ చక్రవర్తి ఆయన కొంచెం సంప్రదాయ భావాలు ఉన్నవాడే, కానీ చాలా సీరియస్గా నేను చాలా వివరాలు అతని దగ్గర తెలుసుకుంటుంటాను. లక్ష్మణ చక్రవర్తి, ఎస్ రఘు అని ఉన్నాడు, పసునూరు రవీంద్ర ఉన్నాడు, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు యువ విమర్శకులు చాలా మంది ఉన్నారు. చాలా మంది మనకు మధుజ్యోతి ఇలాంటి. సరే, ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఇప్పటికే 3 ప్రశ్నలు అంటే కొంత సమయంలో ఆలస్యం అవుతుంది. తర్వాత ప్రశ్న తీసుకున్న తవ వెంకటయ్య గారు అడగండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే వెంకటయ్య, చెప్పమ్మా. సాహిత్య విమర్శకు సాహిత్య పరిశోధనకు తేడా సార్, అది తేడా సార్. విమర్శ పరిశోధన, విమర్శ అనేటువంటిది సాహిత్య శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు వీటిని పెట్టుకొని చేసేటువంటి విశ్లేషణ. పరిశోధన అనేటువంటిది చాలా చరిత్రలోకి వెళ్ళాలి, శాసనాల దగ్గరికి వెళ్ళాలి, ఇంకా చారిత్రక అవశేషాల దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకొచ్చి అన్వయిస్తే అది పరిశోధన అవుతుంది అన్నమాట. చిన్న తేడా ఉంది.
పెద్ద తేడా కూడా కాదు. అది కొంత ఒక నూలు పోగంత తేడా ఉంది రెండింటి మధ్య. తర్వాత ప్రశ్న సార్, మండి అన్వర్ హుసేన్ గారు అడగండి సార్. సార్ నమస్తే సార్. ఇస్తే అన్వర్ చెప్పండి. వెంకటయ్య ప్రశ్నకే ఇది కంటిన్యూషన్ అనుకుంటున్నాను. మీరు కవితపై కూడా విమర్శ రాశాను అని చెప్పారు సార్. కవితపై విమర్శ రాయడానికి విశ్లేషణ చేయడానికి ఏమిటి తేడా సార్? విమర్శలో విశ్లేషణ ఒక భాగం అమ్మా. సార్ విమర్శలో వివరణ, విశ్లేషణ, తులనాత్మకత, సూత్రీకరణ 4 భాగాలు ఉంటాయి. విశ్లేషణ ఒక్కటే విమర్శ కాదు. సార్ తర్వాత ప్రశ్న తీసుకుందాం సార్. చర్య అడగండి సార్. చర్య హలో గురువు గారు, మౌలినండి. గురుగారు పేరు పడిపోయిందండి. వర్తమాన కవిత్వం మీద భారతదేశంలోని ప్రపంచ విమర్శన రంగంలో వచ్చిన గొప్ప విమర్శ ఎలా ఉంది, ఏ లక్షణాలతో ఉంది గురువారు? చాలా నేను ప్రపంచం అంతా చదివినవాడిని కాదు గురుగారు. భారతదేశం చెప్పగలను కానీ ప్రపంచం అంతా నేను చదివినవాడిని కాదు. భారతదేశంలో సాహిత్య విమర్శ చాలా బాగుంది. హిందీలో చాలా బాగుంది, కన్నడంలో బాగా ఉంది, మలయాళంలో బాగా ఉంది, తెలుగులో కూడా బాగా ఉంది. వర్తమాన సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు భారతీయ విమర్శకులు విశ్లేషిస్తూ వస్తున్నారు. తర్వాత వంగాల సంపత్ రెడ్డి గారు అడగండి సార్. నమస్తే సార్. నమస్తే మిత్రమా. వరంగల్ సంపత్తేనా? అవును సార్. అవును సార్. సరే చెప్పు మిత్రమా. సార్ బాగున్నాను సార్. ఇటీవల తెలుగు సాహిత్యంలో సాహిత్య విమర్శ వెలువడమే లేదు అనేది ఒక ప్రచారం వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అది ఎట్లా ఎప్పుడు విమర్శ ఆగదు మిత్రమా. అది కవిత్వం లాగే సాహిత్య విమర్శ కూడా ఒక స్రవంతి. కాకపోతే ఎగుడు దిగుడులు ఉంటాయి. స్తబ్దంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎప్పుడు స్తబ్దంగా ఉండదు. విమర్శ వస్తా ఉందమ్మా. ఇప్పుడు ఆ ఎగుడు దిగుళ్ళకి కారణాలు ఏమనుకోవచ్చు, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఒకటి, వస్తున్న కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం కావాలి. కవిత్వం కానీ సాహిత్యం ఏదైనా ఏ ప్రక్రియ కానీ. ఇప్పుడు కరోనా సాహిత్యం వస్తుందమ్మా. ఈ కరోనా మూలాలు అర్థం చేసుకోవటానికి విమర్శకులు కొంత సమయం పడుతుంది. కొంత గ్యాప్ తీసుకుని విమర్శ వస్తుంది అనమాట. అంతే. ఏదైనా ప్రపంచీకరణ కూడా అట్లాగే కదా మనం చేసింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తర్వాత ప్రశ్న ఏకే ప్రభాకర్ సార్. సార్ మాట్లాడండి. నమస్కారం అండి రాజపాలెం గారు. నమస్తే మిత్రమా. సమాధానం వస్తుంది కానీ ఏమంటే ఆ ప్రశ్న ఇది విమర్శకు సంబంధించిందో కాదో నాకు తెలియదు. ఒకటే ఏంటంటే, మీరు కేతవరపు రామకోటి శాస్త్రి గారి మాటలతోటి బిగిన్ చేశారు కదా, మొదలు పెట్టారు. విమర్శ సమాజానికి ప్రజాస్వామ్య స్వభావాన్ని ఇవ్వటానికి లేదా ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని కొనసాగటానికి తోడ్పడుతుంది అన్నాం కదా. అయితే ఈ రోజు విమర్శ ఉదాహరణకి కొన్ని గ్రంథాల మీద, ప్రాచీన గ్రంథాల మీద, రామాయణ భారతాల మీద విమర్శ పెట్టడానికి మనం పూనుకుంటే దాని పట్ల ఒక వ్యతిరేకత, అంటే వాటికి పవిత్రత ఆపాదించడం ద్వారా విమర్శను అడ్డుకునేటువంటి సంప్రదాయం, అప్రజాస్వామికమైనటువంటి సంప్రదాయం ఒకటి మొదలవుతుంది. ఇది విమర్శ ప్రశ్న కాదో నాకు తెలియదు కానీ, సమాజంలో ఈ ప్రజాస్వామిక స్వభావం నశించిపోవటం ద్వారా విమర్శకు జరిగేటువంటి ప్రమాదం, సాహిత్యానికి మొత్తం సమాజానికి జరిగేటువంటి ప్రమాదాన్ని ఒకటి నేను చూస్తున్నాను, మీరు చూస్తున్నారు. దీన్ని మనం అంటే ప్రగతిశీల అభ్యుదయ శక్తుల రూపంలో ఎలా ఎదుర్కోగలము? దీనికి మన పరికరాలు ఏంటి? దీనికి ఒకటే మార్గం మిత్రమా. ప్రవాహం ఎక్కువగా వచ్చినప్పుడు తుంగగడ్డి వంగుతుంది కిందికి. విమర్శకుడు కూడా తుంగగడ్డిలాగా ప్రమాద పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంచెం వంగి ఉండి తర్వాత లేచి నిలబడాలి.
శాశ్వతంగా తల వంచుకొని నడవని అనడం కాదు. రాజకీయ పరిస్థితులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు విజృంభించి ధిక్కరించడం ఒక పద్ధతి, లేదా అణిగిమణిగి ఉండి మళ్ళా లేయడం ఒక పద్ధతి. ఇది ఆయా వ్యక్తుల చైతన్యాలను బట్టి ఉంటుందన్నమాట. విజృంభించి చేస్తే కూడా పరిణామాలు ఎలా ఉంటుందో మనం అనిపిస్తున్నాం ఇప్పుడు. కాబట్టి ఇవాళ మనకు ఒకప్పుడు కేవీ రమణారెడ్డి గారు అనంతపురంకి వచ్చి అప్పుడు బాగా రిప్రెషన్ ఉంది సంఘాల మీద. ఇప్పట్లో మనం చేయవలసిన పని ఏమిటంటే గమ్మున సాహిత్యం చదువుకోవడం అని చెప్పాడు. బహుశా ఇప్పుడు కూడా ఆయన ఉంటే ఆ మాట చెప్పేవాడు అనుకుంటాను నేను. మనం సాహిత్యం చదువుకొని ఆ సంస్కారాన్ని జీర్ణం చేసుకుంటూ ఉంటే మళ్ళా పరిస్థితులు ఎప్పుడో వస్తాయి, ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడుతుంది. ఆ ఆశతో మనం ఎదురు చూద్దాం, అంతేనా? ప్రయత్నం ఎదురు చూడాల్సింది. అంటే సమీకరణలు ఏమైనా మనం మార్చుకోవాలి కదా, అంటే మన సమీకరణ పద్ధతులకి ఏమైనా మెరుగుదిద్దుకోవటం ఇట్లాంటివి ఏమైనా అవసరం కదా. అంటే కేవలం అలా వంగి ఉండటమా, లేకపోతే శక్తుల్ని సమీకరించుకోవటానికి ఐక్య వేదికలు, అంటే సాహిత్యంలో ఐక్య వేదికలు, కళారంగంలో ఐక్య వేదికలు, వీటి గురించి ఏమైనా ఒక మాట. మంచి మాట చెప్పారు మీరు ప్రభాకర్ గారు. ఐక్య వేదికలు అవసరం, ఈ రోజు చాలా అవసరం. అయితే ఐక్యం కావాల్సిన వాళ్ళలో వైరుధ్యాలు ఎక్కువగా నిర్మాణం అవుతూ ఉన్నాయి. శత్రువు బలపడుతున్నాడు, మిత్రులు బలహీనపడిపోతున్నారు. ఈ ప్రజాతంత్రవాదులంతా కలిసి ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే మన వైరుధ్యాల వల్ల శత్రువు బలపడుతున్నాడని తెలుసుకోవాలి. తెలుసుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నా కానీ ఐక్యం మాత్రం కావటం లేదు. ఆ ఐక్య సంఘటన కోసం కొంతమంది ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను కోరుకున్న సమాధానం వచ్చింది మీ దగ్గర నుంచి. ధన్యవాదాలు సార్. సార్ ఇప్పటికే సమయం 9 గంటలు దాటింది కాబట్టి ఒక డిఎన్ఎస్ గారి ప్రశ్న తీసుకుని ఈ ముఖాముఖిని ఆపుదాం సార్. ఇంకా మన రవికుమార్ సార్ మాట్లాడుతుంది. సార్ డిఎన్ఎస్ గారు అడగండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు సుధాకర్ అండి. మంచి విమర్శన లేదంటే మంచి కవిగా, వ్యాసకర్తగా తయారు కావడానికి యువకులైనటువంటి మాలాంటి వాళ్ళు తయారు కావాలంటే మేము ఎలాంటి దృక్పథంతో మేము ఉండాలి? మీ సలహాలు, సూచనలు కావాలి సార్. విమర్శకు ప్రామాణికతలు ఏంటి? మంచి విమర్శకుడు కావాలంటే మీకు ముందు వచ్చిన సాహిత్య విమర్శకుని చదవటం మిత్రమా. ఒక గోర్కి రష్యాలో ఒకసారి యువ రచయితలకు ఒక ఉపన్యాసం ఇచ్చాడు. ఈరోజు మీరు కొత్తగా కవిత్వం రాయాలనుకున్న వాళ్ళు మీ ముందు వచ్చిన కవిత్వాన్ని అంతటినీ చదవండి. మీ పూర్వ కవుల కన్నా భిన్నంగా, మెరుగ్గా కవిత్వం ఎలా రాయాలో, దేని మీద రాయాలో మీకు తెలుస్తుంది అన్నాడు. ఒక కార్మికుడు ఒక వస్తువును తయారు చేసే ముందుగా పూర్వ కార్మికులు ఎలా తయారు చేశారో తెలుసుకుంటే వాళ్ళకన్నా నాణ్యంగా నువ్వు తయారు చేస్తావు. అలాగే ఈనాటి కవులు వెనకటి కవులు చదివితే వాళ్ళకన్నా భిన్నంగా, వాళ్ళకన్నా గొప్పగా రాయడం ఎలాగో తెలుస్తుందని చెప్పాడు. విమర్శకులు కూడా పూర్వ విమర్శకుల విమర్శ విధానాలని చదువుకొని వాళ్ళకన్నా భిన్నంగా, వాళ్ళకన్నా గొప్పగా రాయగలిగేటువంటి నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి. అధ్యయనం అవసరం. ఇప్పుడు కొరబడింది ఇదే, అధ్యయనం లేకపోవటమే. హలో చేస్తున్నారు సార్. అడగండి సార్, మీ తాక ముగిద్దాం. సార్, నా ఒక చిన్న సందేహం ఏంటంటే, నవలలు, కథానిక ప్రక్రియలు మాత్రమే విమర్శకు నోచుకుని కవిత్వం ఎందుకు మీ నుంచి కొద్దిగా దూరం జరిగింది? బహుశా మీరు కవిత్వాన్ని విమర్శ చేసినా అది ఈ రెండు ప్రక్రియల కంటే తక్కువ శాతం అయ్యుంటే గనక దానికి కారణం తెలుసుకోవాలని ఉంది సార్. లేదు, మీ ప్రశ్న తిరగేసుకోవాలి మిత్ర. నేను కవిత్వం మీదనే 14 పుస్తకాలు రాశాను. కథలు, నవలల మీద రాసింది 2 పుస్తకాలే. ఓకే. కవిత్వం మీద నేను ఎక్కువ కృషి చేశాను మిత్ర. ఓకే సార్, థ్యాంక్ యూ. ముఖాముఖిని ఇంతటితో ముగించి రవికుమార్ సార్
చెప్పమ్మా. మీరు మాట్లాడాల్సింది కోరుతున్నాం సార్. ఏదో షరామామూలుగా అనే గాని రాజపాలెం గారు ఇంత సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ చేసిన తర్వాత వారి గురించి మళ్ళీ ఇంకొక మాట చెప్తే అదే అదనపు మాట అవుతుంది, కానీ చెప్పిందే చెప్పినట్లుగా అవుతుంది. మనకు తెలుగులో రాతలకి కోతలకి చేతలకి మధ్య గీతలు లేని ఒక సాహితీమూర్తి ఎవరు అంటే ఈ రోజున మనము తెలుగులో నిలపదగినటువంటి వ్యక్తిగా నా అంచనా రాజపాలెం గారిది. ఆయనకు గురజాడప్పారావు గారు లాంటి వాళ్ళు దీపదారులుగా కనిపిస్తే మాబోటి వారందరికీ కూడా రాజపాలెం దీపదారులుగా కనిపిస్తూ ఉంటారు. ఆయన పరోక్షంలో కూడా ఈ మాట నేను చెప్తూ ఉంటాను. మాబోటి వాళ్ళం ఏదైనా ఒక కొత్తగా ఆలోచిస్తున్నామంటే, ఒక కొత్తగా మాట్లాడుతున్నాము అంటే, ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన మాకు వస్తుంది అంటే దాని వెనుక రాజపాలెం లాంటి వారి చూపు మా కళ్ళలోకి వస్తూ ఉంది, మా చూపులో అది మమేకం అవుతూ ఉంది. అటువంటి సాహితీమూర్తి, సాహితీ విమర్శకులు ఇందాక కొన్ని అంతర్గతంగా ఉన్నటువంటి బాధలను కూడా వారు బాధగా కాకుండా వ్యక్తం చేయలేకుండా ఉన్నారు, చేసేసారు కూడాను. ప్రాచీన సాహిత్యం మీద, నా మీద ప్రాచీన సాహిత్యం పట్ల ఒక విమర్శ ఉంది, నేను ఒక ద్వేషిగా నన్ను భావిస్తూ ఉన్నారు అని చెప్పారు. వారు చేసిన విశ్లేషణ తర్వాత చూస్తే బహుశా ప్రాచీన సాహిత్యము అన్న మాటకు విమర్శ చేసిన వారి దృష్టిలో అది సంప్రదాయ భావజాలము అనే అర్థంగానే నేను భావిస్తూ ఉన్నాను. సంప్రదాయ భావజాలానికి రాజపాలెం గారు వ్యతిరేకే. గురజాడ ఆవహించిన మనిషి, మంచి గతమున్న కొంచెమే అని విశ్వసించినటువంటి మనిషి. అటువంటి విమర్శకుడు ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి సంప్రదాయ భావజాలాన్ని, తిరోగమన భావజాలాన్ని ఖచ్చితంగా ఆయన వ్యతిరేకిస్తారు. ఆయన కొన్ని చెప్పారు, నేను అనేకమైనటువంటి రచనలు చేశాను అని. ఆయన చెప్పిన మాటలన్నింటినీ మనం చూసినప్పుడు పాల్కుర్తి మీద రాశారు, వేమన మీద రాశారు, లేకపోతే పోతులూరు మీద రాశారు. వీళ్ళందరూ కూడా ప్రాచీన సంప్రదాయ భావాలు కలిగినటువంటి వారికి వీళ్ళు అసలు కౌలు కిందే లెక్క కాదు, వీళ్ళందరూ కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కింద లెక్క వీళ్ళు. అలాంటి అంటే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళ మీద రాసినప్పుడు వాళ్ళు ఎలాగా మెచ్చుకుంటారు? కాబట్టి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని అది ప్రాచీన భావజాల వ్యతిరేకమే, సంప్రదాయ భావజాల వ్యతిరేకమే, కానీ అది ప్రాచీన సాహిత్య వ్యతిరేకము కాదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తిస్తే ఆ తర్వాత మనము ఈ ఆధునిక విమర్శకు సంబంధించి ఇందాక మిత్రులు అడిగారు కవిత్వం మీద రాయలేదు అన్నట్టుగా. కవిత్వం మీద వారి చూపు చాలా పెద్దది. చాలా కవిత్వం రాయకపోవచ్చు, ఎక్కువగా రాయకపోవచ్చు, చిట్ట చివరి రోజుల్లోనే ఆయన కవిత్వాన్ని అందుకున్నారు. నేను అయితే కవిత్వం రాస్తూ ఉన్నప్పుడు నేను కలవరపడ్డాను కూడా. రాజపాలెం గారు కవిత్వం రాస్తున్నప్పుడు నేను నిజంగా కలవరపడ్డాను. అదేంటి ఈయన కవిత్వంలోకి వెళ్ళిపోతున్నారు, విమర్శ సంగతి ఏమిటి అనేది, విమర్శ ఏమైపోవాలి విమర్శ అనేది నేను నిజంగా కలవరపడి నేను అడిగాను కూడా, ఫోన్ చేసి కూడా నేను మాట్లాడాను, మీరు కవిత్వం జోలికి వెళ్ళొద్దని కూడా చెప్పాను. ఆయన నవ్వి ఊరుకున్నారు. ఆ తర్వాత నాకు అనిపించింది ఆయన ఒక కారణం, ఒక వాక్యంను పూర్తి చేయడానికి, ఒక వాక్యం ఎప్పుడు కూడా విమర్శకుడు ఇలా ఉంటే బాగుంటుంది సాహిత్యము, ఇలా ఉంటే బాగుంటుంది కవిత్వము, ఇలా ఉంటే కథ బాగుంటుంది అని కలగంటూ ఉంటాడు. విమర్శకులు కూడా కలగంటారు. రాజపాలెం కూడా గొప్ప స్వాప్నికుడు. ఆ కలగంటున్నప్పుడు ఆయన కళను నిజం చేసేటటువంటి రచనలు రానప్పుడు తానే ఆ పనికి పూనుకున్నాడు, ఆ వాక్యముని ఫిల్ చేసేటటువంటి ఒక పనికి పూనుకున్నాడు అన్నటువంటి విషయం నాకు అర్థమైంది. ఆ అర్థమైన తర్వాత రైట్, ఈయన కవిత్వం కూడా రాయాల్సినటువంటి అవసరం ఉంది, రాయలసీమ నుంచి ఒక కవిగా కొత్త గొంతు రావాల్సినటువంటి అవసరం ఉంది అని ఆ రోజుల్లో తర్వాత నన్ను నేను సమాధాన పరుచుకున్నాను. అటువంటి వాక్యం ఫిల్లర్స్ గా కూడా అవసరమైనప్పుడు, మనకి క్రికెట్ టీంలో చూడండి, కెప్టెన్ అనేవాడు అవసరమైనప్పుడు దేన్ని ఏ రంగంలోనైనా కానీ వచ్చి దాన్ని ఫిల్ చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఒక కెప్టెన్సీ వహించినటువంటి సాహితీమూర్తి ఈనాటి టీంకి, ఈ సాహిత్య టీంకి అని నేను భావిస్తూ ఉన్నాను. వారు ఇందాక నేను చెప్పాను రాతలకు కోతలకు చేతలకు అనేది మనం చూసినప్పుడు ఈ రోజున గురజాడ గురించి సార్ మాట్లాడలేదు, కానీ ఆ పేరు ఎత్తలేదు, కానీ వారి మాటలన్నింటిగా కూడా గురజాడ వెనక స్ఫూర్తి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆలోచన వెనక ఆ గురజాడ మూర్తీభవించినటువంటి గురజాడ మనకి ఎవరికైనా అర్థం కాకపోతే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, గురజాడ అర్థం కాకపోతే రాజపాలెం గారి దగ్గరికి వెళ్ళండి, గురజాడ
ఆయన ఇంట్లోకి తొంగి చూడండి గురజాడ అర్థమవుతాడు అని. ప్రేమనిచ్చిన ప్రేమ నిల్చును అన్నటువంటి మాట అర్థం కాకపోతే రాజపాలెం దగ్గరికి వెళ్ళండి, ఆ మాటకు మీకు అర్థం తెలుస్తుంది. మగడు వేల్పన పాత మాటది ప్రాణమిత్రుడ నేను నీకు అన్న మాటకు అర్థం తెలియకపోతే రాజపాలెం గారి లోగిల్లే వెళ్ళి చూడండి, అక్కడ మనకు కనిపిస్తాయి ఆ అనుబంధాలు, ఆ ప్రేమ బంధాలు, ఆ మానుష ధర్మాలు. ఇవన్నీ కూడా ఆ ఒక రచయిత నుంచి మూర్తి చేసుకున్నటువంటి మరొక రచయిత, మరొక సాహితీమూర్తి రాజపాలెం గారు. ఒక మన భావజాలం, మన గదులు, ఇరుకిరుకు గదులు పట్టనంతటా ఒక స్వరూపి రాజపాలెం గారు. అటువంటి ఒక పలు ప్రక్రియల్లో ముట్టినటువంటి రాజపాలెం గారిని ఈ రోజు మనం ఒక 2 గంటల పాటు ఒక రకంగా ఇది ముగింపు సభలో వారిని తీసుకొచ్చి పెట్టారు. ఆ ముగింపు సభలో పెట్టినటువంటి మన సునీల్ ఒక మాట చెప్పాడు, ఇన్నాళ్ళు మేము కథల మీద, కవిత్వం మీద ఇలా చూపెట్టుకున్నా కానీ విమర్శ మీద పెద్దగా పెట్టలేదు, విమర్శతో అంతం చేస్తున్నాము అని. నిజానికి కవిగా కొండేపూడి వచ్చినా కానీ, మరొకరు వచ్చినా, లేకపోతే కథకులుగా మరొకరు వచ్చినా అక్కడంతా జరిగింది విమర్శే. కవిత్వం మీద విమర్శ పెట్టాము, కథ మీద విమర్శ పెట్టాము, టోటల్ గా విమర్శ మీదే మనం జరిగింది. టోటల్ గా ఇది విమర్శకు సంబంధించినటువంటి కార్యక్రమాలే. ఇటువంటి ఒక మంచి పూనికకు, ఒక మంచి ఆలోచనకు కార్యరూపాన్ని ఒక పూనిక వహించినటువంటి మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మన ఈ రోజు సమయాన్ని పూర్తిగా నింపేసినటువంటి, ఆవహించినటువంటి రాజపాలెం గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఇవాళ సారు సెంచరీ దాటారు సార్. సార్